బ్రహ్మర్షి పత్రిజీకి ధ్యానాభివందనాలు తెలియజేస్తూ నేను హైదరాబాద్లో ఉంటానండి. నా పేరు నిర్మలాదేవి. 25 సంవత్సరాల నుంచి ఈ ధ్యానంలో ఉన్నాను. ధ్యానం లేకపోతే ఈ నిర్మల మేడం లేదు. ధ్యానంతోనే నిర్మల. నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ చదువుకొని రెడ్డి ఉమెన్స్ కాలేజ్లో హైదరాబాద్లో ఒక లెక్చరర్గా జాబ్ చేస్తూ ఉండేదాన్ని. ఆ తర్వాత నాకు ఈ ధ్యానం పరిచయం అయింది. స్వయంగా పత్రి గారి యొక్క సోదరి అమెరికాలో ఉండేవారు, డాక్టర్ సుధా కోడూరి. ఆమె సైకియాట్రిస్ట్. ఆమె ద్వారా, ఒక డాక్టర్ ద్వారా, ఒక సైంటిస్ట్ ద్వారా నేను దీంట్లోకి రావడం జరిగింది. ఎందుకో సైంటిస్ట్ అంటున్నానంటే సైన్స్కు స్పిరిచువాలిటీకి ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేశారు. చాలామంది ఏమంటారంటే ఎడ్యుకేటెడ్ సైన్సే గొప్ప, అక్కడ స్పిరిచువాలిటీలో లాజిక్ లేదు, ఇది సైన్స్లో అయితే మేము నిరూపించగలుగుతాం అంటారు. కానీ ఏదైతే సైన్స్లో ఒక సైంటిస్ట్ కనిపెడతాడో ఆ సైంటిస్టు ఒక శూన్య స్థితిలో ఆ యొక్క పైలో ఒక మాస్టర్స్ కనెక్ట్ అయిన తర్వాతనే ఒక ఎలక్ట్రిసిటీ కనుగొనబడింది, ఒక టెలిఫోన్ కనబడబడింది, ఒక ఫ్లైట్ కనుగొనబడింది. అంటే ప్రాపంచికంగా చూసే వాటిని ఎన్నిటిని మనమైతే ఒక సెల్ ఫోన్ కానీ, ఒక ల్యాప్టాప్ కానీ, ఏదైనా ఒక జెట్ విమానం కానీ ఎన్నైతే కనుక్కున్నారో, ఏ సైంటిస్టులు అయితే కనుక్కున్నారో వాళ్ళందరూ కూడా ఆ శూన్య స్థితిని చేరి అక్కడ ఉన్నటువంటి టెక్నాలజీని వాళ్ళు రప్పించుకొని కనుక్కున్నారు. మరి అక్కడ స్పిరిచువాలిటీ అనేది ఒక తల్లి అయితే దాని యొక్క బిడ్డలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో రంగాలు ఉన్నాయి. ఆ రంగాలలో ఒక ప్రామాణికమైన రంగం సైన్స్. ఎందుకంటే ఆ సైన్స్ ద్వారానే మరి మనం ఈ రోజున అధునాతనమైనటువంటి పరిజ్ఞానాన్ని, ఈ రోజున మరి సెల్ ఫోన్ వచ్చిందన్నా, ఈ వీడియోగ్రఫీ ఉందన్నా, మనకు వీళ్ళంతా చేస్తుంటే జూమ్లో ఎంతోమంది చూస్తున్నారన్నా కూడా అదంతా కూడా దేని ప్రభావం? టెక్నాలజీ ప్రభావం. టెక్నాలజీ అంటే ఏంటి? సైన్స్. సైన్స్ అంటే ఏంటి? ఆ స్పిరిచువాలిటీ యొక్క కన్నబిడ్డ. ఇకపోతే ఇంతకు ముందే అన్నాను, ధ్యానం లేకపోతే ఈ నిర్మల లేదు అని. అంతకు ముందు కూడా ఉన్నాను, ధ్యానం నేర్చుకోక ముందు కూడా ఉన్నాను. ఏదో చదువుకున్నాను, ఏదో జాబ్ చేస్తున్నాను, కానీ నా లైఫ్ పర్పస్ని తెలుసుకొని జీవిస్తున్నాను ఇప్పుడు. అప్పుడు కూడా లైఫ్ పర్పస్ ప్రకారమే జీవిస్తాం, కానీ ధ్యానం చేసిన తర్వాత ఆ లైఫ్ పర్పస్ని మనము అకళింపు చేసుకొని, ఒక బాధ రాగానే బాధపడుతూ, ఒక సంతోషం రాగానే అంతా నేనే, ఒక విజయం రాగానే అంతా నేనే అని ఎగిరిపడుతూ జీవించు. దేనికైనా కూడా కార్యకారణ సంబంధం ఉంటుంది. ఏదైనా సరే మన వాస్తవాన్ని మనము సృష్టించుకున్నాము. బాధ వచ్చినా దానికి కారణం నేనే, సంతోషం వచ్చినా నేనే, విజయం వచ్చినా నేనే. మామూలుగా అయితే ఏమంటాం? విజయం వస్తే నేను, బాధ వస్తే వీళ్ళ వల్ల జరిగింది, వాళ్ళ వల్ల జరిగింది అని ఇలా వేళ్ళు చూపిస్తాం. ఇప్పుడు ఏం చేస్తాం? ఇక్కడే చూపించుకుంటాం అన్నమాట. ఆ తేడా అనేది మన యొక్క జీవితంలో వస్తుంది. అప్పుడు ఆ జీవితం అనేది ఒక అనారోగ్యం పాలైనా, ఓహో ఏ జన్మలో ఏ కర్మ ఉందో ఆ కర్మని నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను అనుకొని సంతోషంగా అనుభవిస్తాం. ఒకసారి పత్రి గారి దగ్గరికి అంజనాదేవి గారు, నేను, ఇంకో మేడం అందరం కలిసి వెళ్ళి, ఒక అమ్మాయి, ఆ అమ్మాయికి మాటలు రావు, మరి వినపడదు, ఆ రకంగా ఒక ఆటిజం ఉన్నటువంటి అమ్మాయి. ఆ అమ్మాయిని ఆ తల్లి ఒక్కసారన్నా పత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళాలని మమ్మల్ని బ్రతిలాడితే మేమందరం తీసుకెళ్ళాం. తీసుకెళ్తే పత్రి గారు అన్నారు, ఇదంతా గత జన్మ యొక్క ప్రభావం, ఈ జన్మలో అనుభవిస్తుంది. ఈ అనుభవించేటప్పుడు నాకు ఎందుకు వచ్చిందిరా దేవుడా అంటే ఇంకా ఎక్కువ అవుద్ది కర్మ. అదే సంతోషంగా అనుభవిస్తే కర్మ అనేది తగ్గిపోతుంది. ధ్యానం చేస్తూ ఈ జీవితాన్ని జీవిస్తే కొండలాంటి కర్మలు కూడా అలా తుత్తునియలు అయిపోతాయి అని చెప్పారు. కనుక మనందరము అదృష్టవంతులం. ఎందుకు అంటే మన వాస్తవాల్ని మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈరోజు పెద్దగుట్ట ముక్కల్లో ఇంత అద్భుతమైనటువంటి పంచభూతాలతో ఉన్న పిరమిడ్స్ ఎవరు ఏర్పాటు చేశారంటే మనమే.
మనందరి యొక్క థాట్ దానికి గణేష్ మాస్టర్తో తోడై ఎంతోమంది దీనికి తప్పించి ఆ పత్రి గారి విగ్రహం పెట్టుకున్నాం. పంచభూతాలతో ఉన్నటువంటి ఆ యొక్క పిరమిడ్స్ నిర్మించుకోవడం జరిగింది. ఆ పత్రిజీ మహాచక్ర పిరమిడ్ ఏదైతే ఉందో దాంట్లో కూర్చుంటే పత్రిజీ ఆయన జన్మే ఒక అద్భుతమైన జన్మ అండి. ఎందుకంటే అమ్మగారు నాన్నగారు అలా కూర్చొని ఉంటే ఒక ఫకీర్ వచ్చేసి 11 మాసాల్లో మీకు అద్భుతమైనటువంటి చైల్డ్ రాబోతున్నాడు అంటే అప్పటికే వాళ్ళకి 3 పిల్లలు, మేమేం అనుకోవట్లేదే అని అనుకున్నారంట అమ్మ. ఆ ఫకీర్ చెప్పినట్టు 11వ నెలలో అమ్మకు పత్రికారు జన్మించడం. 11వ తారీఖు 11వ నెల. ఫకీర్ కూడా ఏం చెప్పారు, 11 నెలల్లో అంటే జనవరిలో చెప్పారు, నవంబర్లో జన్మించారు. అంటే ఆయన ఒక జీసస్ రావడానికి ముందో మరి ఇంకెంతోమంది కృష్ణుడు రావడానికి ముందో ఎట్లా అయితే సంకేతాలు వచ్చాయో ఆ రకంగా పత్రిజీ రాకముందే అలా తెలియజేయబడింది అనమాట. వచ్చిన తర్వాత ఆయన ఏ రకంగా చేశారో అందరికీ తెలుసు. అయితే పత్రిజీ ఆయన ఒక నిర్ణయం ప్రకారమే బాడీ వెకేట్ చేయడం అనేది జరిగింది. చాలామంది అంటారు 2095 వరకు ఉంటా అన్నారు కదా, ఎందుకు ఉండలేదని. కానీ ఆయన కాన్షియస్నెస్ ఉండి మనందరం కూడా ఒక గణేష్ ఒక పత్రిజీనే, ఒక నాయుడు గారు ఒక పత్రిజీనే, నేను ఒక పత్రిజీనే, మీ అందరూ కూడా ఒక పత్రిజీలే. ఆ రకంగా వర్క్ చేస్తున్నాం మనందరం కూడా. ఆయన పైలోకాల నుంచి వర్క్ చేస్తున్నారు. ఒక మాట చెప్తారు ఏంటంటే 2095 వరకు కూడా అంటే ఈ భూమి అంతరించి వరకు కూడా ప్రతి ఒక్కరికి ధ్యానం చెప్తారని చెప్పాడు మహానుభావుడు. అది ఎలా చెప్తారని చాలా మంది ఆయన లేడు కదా, ఎలా చెప్తాడంటే ఇప్పుడు మీరందరి ద్వారా పత్రిజీ చెప్తున్నాడు. ఒకసారి గట్టిగా జై హో పత్రిజీ, జై హో పత్రిజీ. ఎక్కడ ఉన్నాడయ్యా పత్రిజీ? ఎవరైతే స్వచ్ఛంగా వంటి ప్యూరిటీగా మేడం గురించి చెప్తే చూడండి, ఎందుకంటే పక్కన ఉన్నారు కదా చెప్తూ కాదు. ఎంతంటే ఎవరైనా సరే ఒక 1,00,000 రూపాయలు పెట్టి ఒక పాట తీశారు, వీడియో సాంగ్ తీశారు, 1,30,000 పెట్టి వీడియో సాంగ్ తీశారు మేడం టీం అందరూ కలిపి. అయితే ఎవరికి వాళ్ళు యూట్యూబ్లో పెట్టుకుంటారు, రిలీజ్ చేసుకుంటారు. ఈ మేడం నాకు ఫోన్ చేసి, గణేష్ ఎంతమంది యూట్యూబ్ ఛానల్స్ ఉన్నారో నంబర్ అన్ని పంపించి నాకు ఈ పాట ప్రతి ఒక్క ఛానల్లో ఉండాలంటే పిరమిడ్ మాస్టర్స్ టీవీలో ఫస్ట్ వచ్చిన పాట మేడం ఇచ్చిన పాటే. అది నిజంగా ఇది కదా అంటే పంచి పెడుతుంది ఎంత బాగుందో చూడండి. ఇది నేను ఇచ్చిన చిన్న అమౌంట్, ఇది నాకు ఇంత పుస్తకాలు వచ్చినాయి ఒకసారి. ఇప్పుడు మీ అందరికి పది పుస్తకాలు వచ్చినాయి అంటే మనం చిన్నగా ఇచ్చిన ఎంత పెద్దగా అయిపోతుందని ఉదాహరణ. ఆత్మ నమస్కారం నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. జై హో పత్రిజీ. ఓకే, సాగేష్ మీరు మాట్లాడతారు. అసలు ఎంత ఎలక్ట్రిఫికేషన్ జరుగుతోందంటే, ఎంత ప్రాసెస్ జరుగుతూ ఉంది అంటే తప్పనిసరిగా ఎవరికి ఏదైనా మెంటల్ గానో లేకపోతే ఫిజికల్ గానో ఏదైనా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే మీరు వచ్చి పిరమిడ్లో 2-3 రోజులు గడపండి అని చెప్పండి. 100% ఆ ప్రాబ్లం అనేది తగ్గించుకోగలుగుతారు. అంత శక్తివంతమైనటువంటి పిరమిడ్ రూపకల్పన చేసిన మీ అందరికీ, నిర్మాణానికి సహకారం చేసిన మీ అందరికీ కూడా శతకోటి ధన్యవాదాలు చేస్తున్నా. తర్వాత గణేష్ మాస్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. మరి నాకు అవకాశం ఇచ్చిన ఈ ఆర్గనైజర్స్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ధ్యానంలోకి వచ్చాక లైఫ్ ఎలా ఉంటే బాగుంటుంది అనేది మాత్రమే నేను చెప్తాను ఎక్కడైనా కూడా. ఎందుకంటే మనకు చాలా టైం తక్కువగా ఉంటుంది. ఎలా వచ్చాం, ఎలా మనకు ఉపయోగపడింది అనేది కాకుండా నా ఉపయోగపడ్డ జీవితం ఎలా ఉందో తెలుసుకుంటే మీ అందరికీ అది ఉపయోగపడుతుంది అనుకుంటా. నేను అలాంటి జీవితాన్ని నేను అనుభవిస్తున్నాను. నా జీవితం చాలా హ్యాపీగా ఉంది. మీ జీవితం బాగుండాలంటే నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో అందరూ కూడా అలాగే ఉండాలని కోరుకోవాలి. నువ్వు ఎలా అయితే నువ్వు ప్రతి ఒక్కదాన్ని డిజైన్ చేసుకుంటున్నావో అది అందరూ కూడా డిజైన్ చేసుకోవాలనే సంకల్పం నువ్వు పెట్టుకున్నప్పుడు, నీ సంకల్పం గొప్పదైనప్పుడు, నీ సంకల్ప బలంలో ఇంతమంది బాగుపడుతున్నప్పుడు అప్పుడు పాజిటివ్ ఉంటుందా, నెగిటివ్ ఉంటుందా? ఆ పాజిటివ్ థాట్లో మనం ఒక పాజిటివ్ ఇంత చేస్తే పెద్దది అవుతుందా, అవ్వదా? అలాగే మనం ధ్యానం నేర్చుకున్నాము, మనము దేహమే దేవాలయం అనుకుంటున్నాము. ఈ దేవాలయంలో మనమైతే ఎలాగ ఉండాలి అనుకుంటున్నామో అలాగ ఉంటేనే మనం మంచిగా ఉన్నట్ట, లేకపోతే ఎవరు ఎట్లా పోయినా మనకు సంబంధం లేదు, మనం ఒక్కలమే బాగుందామా? మన గురువు గారికి మనకేం సంబంధం లేదు, నేను ఒక్కడనే ధ్యానం చేయాలి, నేను ఒక్కడనే మాస్టర్ కావాలి, మీకు ఎవరికి సంబంధం లేదంటే ఇంతమంది ధ్యానం నేర్చుకునే వాళ్ళమా? కానీ గురువుగారు ఏం చేశారు, అందరికీ ధ్యానం నేర్పించారు. కానీ మనం ధ్యానం నేర్చుకున్నాక ఏం చేస్తున్నాము, మనం ఒక్కరమే బాగుండాలని చూస్తున్నాం. మనం ఒక్కరమే బాగుండాలనుకుంటే మాత్రం అది ఎప్పటికీ జరగని విషయం.
నువ్వు ఎప్పుడైతే 10 మంది మంచి కోరుతావో ఆ 10 మంది మీరు బాగుండాలని ఆశీర్వాదం తీసుకున్న రోజు మాత్రమే నువ్వు బాగుండగలుగుతావు. शिव जी की मूर्ति बनी है, हमने उन्हें सिर्फ इतना ही कहा था कि यहाँ पे मूर्ति बनने वाली है और जो पिरामिड में रखना है, तो इसलिए उनसे विनती की थी कि आप कुछ देना चाहते हैं, योगदान करना चाहते हैं. तो उन्होंने कहा ठीक है, और उन्होंने तुरंत हमें 1 लाख रुपए का दान दे दिया था. उन्हें ना ही पिरामिड के बारे में मालूम है, ना ही ध्यान के बारे में है, सिर्फ इतनी कि शिव जी से उन्होंने इतने प्रेरित है और उन्होंने बस इमीडिएटली एक्सेप्ट किया है. तो उन्हें धन्यवाद देना चाहते हैं. और इसीलिए हम, और इतनी दूर से उनकी तबीयत ठीक नहीं रहती है, फिर भी उन्होंने सोचा कि उन्हें यहाँ रहना है, तो इसीलिए हम उन्हें अपने एक बार क्लैप करके उन्हें आमंत्रित देना चाहते हैं. कैसे क्लैप करें? थैंक यू. थोड़ा बात करना है. आज आप सब लोगों के बीच में मुझे यहाँ बैठकर बहुत अच्छा लग रहा है. एक्चुअली में स्पिरिचुअलिटी है क्या? स्पिरिचुअलिटी है हमारी जो स्पिरिट है, हमारे अंदर जो आत्मा है, उसको हम शुद्ध बनाना, उसको पवित्र बनाना, और उसके लिए हम बहुत कुछ करना. हम जब अपनी आत्मा को सुधारेंगे, उसके लिए काम करेंगे, उसको ऊपर उठाएंगे, तभी तो हमारा जीवन है ना, कुछ जीवन हमको जो भगवान ने दिया है मनुष्य का जीवन, तभी वो सार्थक होगा, तभी उसका कुछ फ़ायदा होगा और तभी वो काम आएगा. तो हमको हमेशा कोशिश करते रहना चाहिए कि हम अपनी आत्मा को ज़्यादा ऊपर उठाएं, पवित्र बनाएं, और इस आत्मा से हम और बहुत लोगों का भला करें. अगर हमारी आत्मा पवित्र है, सुंदर है, अच्छी है, तो हमारे पास बैठ के ही लोगों को अच्छा लगता है. जैसे ही वो हमारे पास आते हैं तो बोलते हैं, मैडम आपके पास बैठ के बहुत अच्छा लग रहा है, तो ऐसा क्या है आप में? तो मैं बोलती हूँ हम कुछ भी नहीं है,
खाली आत्मा के बारे में हम सोचते हैं, अपनी आत्मा को ऊपर उठाने के लिए कोशिश करते हैं और अधिक से अधिक लोगों का हमसे भला हो सके, अधिक से अधिक लोग हमसे जुड़ सके, उनका कुछ फ़ायदा हो। हमारे मन में हमेशा यही भावना रहती है, यही इच्छा रहती है। तो स्पिरिचुअलिटी और शिव जी भगवान तो बहुत स्पिरिचुअल है। नंबर 1 ही इज़ वेरी मच स्पिरिचुअल। तो जब हम शिव जी भगवान के बारे में सोचते हैं तो स्पिरिचुअलिटी ऑटोमेटिकली आ जाती है। तो इसके लिए हर आदमी को स्पिरिचुअल होना चाहिए, अपने अंदर की स्पिरिचुअलिटी को फैलाना चाहिए, ऊपर उठाना चाहिए, बढ़ाना चाहिए। ऐसा करने से हमको तो फ़ायदा है ही है, हमारे आसपास के लोगों को भी बहुत फ़ायदा होगा, हमारे घर वालों को, हमारे देश को, सबको फ़ायदा होता है। इसलिए मैं सबसे अनुरोध करूँगी कि सब लोग अपनी आत्मा को ऊपर उठाएं, अपनी स्पिरिचुअलिटी को बढ़ाएं और उसके बाद सब जगह उसे फैलाते रहें। ठीक, ओके, थैंक यू। ये मेडिटेशन मीन्स ध्यान। तो व्हाट इज़ मेडिटेशन? मेडिटेशन मीन्स इट इज़ रिडक्शन ऑफ द फ्रीक्वेंसी ऑफ द ब्रेन वेव. So our brain is having the frequency. So when we are doing normal work, the frequency of brain जो है 19 साइकिल पर सेकेंड है जब हम नॉर्मल काम करते हैं। जब हमको गुस्सा आता है तो वो फ्रीक्वेंसी बढ़ जाएगा, गुस्सा आने से 40 साइकिल हो जाएगा। उस टाइम पे जब गुस्सा आता है तो हमको हम अपना थोड़ा सा आपा खो देते हैं और हमको मालूम नहीं होता है हम कहाँ पे हैं, क्या बोल रहे हैं, क्यों बोल रहे हैं। तो मतलब कि हमारा ब्रेन हमारा कंट्रोल में नहीं है और हम जो है हमारे ब्रेन के कंट्रोल में आ गए हैं। तो ये सिचुएशन हमको नहीं लाना है। तो हम मेडिटेशन में क्या करते हैं, ये जो फ्रीक्वेंसी को नीचे गिरा देते हैं, इसको कम कर देते हैं। तो फ्रीक्वेंसी अगर 12 साइकिल हो गया है उसको बोलते हैं अल्फ़ा स्टेट। जब फ्रीक्वेंसी 12 साइकिल हो गया है तो अल्फ़ा स्टेट में क्या है कि अभी आपका जो ब्रेन है उसका पावर है टू सॉल्व प्रॉब्लम्स। तो ब्रेन सारा प्रॉब्लम सॉल्व कर सकता है। जैसे 19 साइकिल में आपका ब्रेन नॉर्मल काम कर सकता है, तो जब 12 हो गया तो जितना स्ट्रेस आपको हो रहा है वो आप खुद से रिजॉल्व कर सकते हैं। आपका ब्रेन का उतना एनर्जी हो जाता है, उसका उतना पावर आता है कि आपका जितना अंदर में प्रॉब्लम चल रहा है, ये प्रॉब्लम वो ग्रेजुअली रिजॉल्व हो जाता है। तो मेडिटेशन इज़ ए साइंटिफिक प्रोसेस, इसलिए सबको मेडिटेशन करना चाहिए। इससे हमारे अंदर का आत्मा भी प्यूरिफाई होता है और प्रॉब्लम सॉल्विंग भी होता है और पीस ऑफ माइंड भी होता है। तो इसीलिए स्ट्रेस मैनेजमेंट के लिए मेडिटेशन बहुत ज़रूरी है और माइंड को क्लैरिटी लाने के लिए, प्रॉब्लम सॉल्विंग के लिए और अपना स्पिरिचुअलिटी के लिए, सब चीज़ के लिए ध्यान हर चीज़ का समाधान। थैंक यू।
అందరికీ నమస్కారం. నేను చేసిన చిన్న సాయమే మమ్మల్ని ఇంత గొప్పగా ఆహ్వానించారు. చాలా సంతోషం అనిపించింది. మేము చేసిన సహాయం అప్పుడే మర్చిపోయాము, కానీ సార్ మళ్ళీ గుర్తు చేశారు మమ్మల్ని. థ్యాంక్ యూ అందరికీ. మీకు ఈ విధంగా నేను గుర్తుండిపోతున్నానని చెప్పి నమ్ముతున్నాను. చాలా చాలా సంతోషం. ఏమండి మేడం గారు ఏమన్నారు, మీకు చిన్న సహాయం చేశాను మీరు మర్చిపోయారు కానీ కాదు మేడం, మీరు చేసింది చాలా గొప్ప సహాయం. ఈ సహాయం ద్వారా ఈ పిరమిడ్ నిర్మాణంలో మీరు పాల్పంచుకోవడం వల్ల కొన్ని వేల మందికి ఈ పిరమిడ్ యొక్క శక్తి చేరుతుంది. ఈ భూమండలంలో గొప్ప శక్తి కేంద్రంగా ఇది విలసిల్లుతుంది ఫ్యూచర్లో. ఆల్రెడీ తన ప్రకంపనల్ని ప్రసరింపజేస్తూ ఉంది ఈ పిరమిడ్. సో హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ మీకు చాలా చాలా అందరి తరఫున కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. పత్రిజీ గారు ఈ ప్రోగ్రాం నుంచి నన్ను ఇక్కడికి వచ్చేపెట్టాలని పంపించారేమో తెలియదు, కానీ వచ్చిన తర్వాత నేను చాలా సంతోషం చూశాను. నిన్నటి నుంచి అసలు నిజంగా ఎంత అనుభూతి పొందారంటే నేను చెప్పలేదు మాటల్లో. చాలా చాలా బాగుంది. అసలు ఇదంతా మా పిల్లలకి నేను చెప్పాను, వాళ్ళు ఏం చెప్పారంటే మాది కాదు క్రెడిట్ అంతా, మేము విశ్వానికి చేసాము, అది వాళ్ళకే సంబంధం, విశ్వానికి మాకే సంబంధం లేదు అని చెప్పారు. నాకు వాళ్ళ మాటలు కూడా చాలా ఇన్స్పైర్గా తీసుకున్నాను. చాలా చాలా నచ్చింది. మా పిల్లలు ఇంటిగా ఇలా వెళ్ళాలి ఈ మార్గంలో అని చెప్పి నిజంగా హార్ట్ కంగ్రాచులేషన్స్ చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. అటువంటి మహావీరికి మాట్లాడుతున్న शंकर भगवान की बहुत ही प्यारा यहाँ पर जो पिरामिड्स बने हैं, सबसे बड़ी बात यह है उनको यहीं बनना था। उसके पीछे का कारण यह है कि ये जो शिवालय है वो प्राचीन शिवालय है और शिवालय के पास ही ध्यान कक्ष बनते हैं। ध्यान साधना यहाँ पर करने से ही आपको जितना फास्ट फल मिल सकता है उतना और किसी मंदिर में ध्यान साधना करेंगे फल नहीं मिलेगा। और सबसे बड़ी बात यह है कि यहाँ पर जो वट वृक्ष है, जिसे वट का झाड़ कहते हैं, 5 जड़ें जिसकी है यहाँ पर, और इसके नीचे गौतम बुद्ध ने नियम मतलब तपस्या की थी। तो इसके लिए मेरा सभी से निवेदन है, जो आप लोगों ने मुझे यहाँ बुलाकर मान सम्मान दिया, आप लोग इस ध्यान का पूरा लाभ उठाएंगे और हम भी समय समय पर जरूर आएंगे। शहर में यहाँ का प्रचार होगा, हिंदी समाचार पत्रों के माध्यम से यह संदेश पहुंचाएंगे हम अपने कि इस प्रकार से 500 साल पुराना संगमेश्वर स्वामी मंदिर है, तो यहाँ पर अपने शहर से भी काफी लोग आएंगे, ऐसा मुझे विश्वास है। बहुत बहुत धन्यवाद। थैंक यू। మనం ఇప్పుడు ఈరోజు ఒక సృష్టిని క్రియేట్ చేయాలన్నా సరే భగవంతుడి వల్ల కూడా కాదు. విశ్వకర్మ అని చెప్పి ఒక ఆయన ఉంటాడు, ఒక విశ్వకర్మ ఉంటాడు. ఆయనే పిలిచి బాబు నువ్వు సృష్టిని చేయ అంటాడు. అటువంటి విశ్వకర్మ ఎవరంటే ఈరోజు ఈ పిరమిడ్ ఇలా తయారైందంటే 108 శ్రీనివాసరావు సార్, నేను 108 శ్రీనివాసరావు సార్ ఇక్కడికి వచ్చి 11 పత్రి సార్ పుట్టినరోజు నాడు క్లాస్ చెప్తా నేనేం చెప్పానంటే మళ్ళీ పుట్టినరోజు సార్దే పత్రి సార్ ధ్యాన ఆశ్రమంలో చేసుకుందామని చెప్పి క్లాస్ ఒక ఓడ వచ్చేసింది. నాకు ఒక ఓడ వచ్చేస్తే నాకు భయం పట్టు, నా నోట్లోంచి ఏదొస్తా ఇది అయిపోతుంది. నేను ఫిక్సింగ్గా స్థలం ఎక్కడ కొందామని ఆలోచిస్తున్నాను. కొందాం ఎక్కడ తక్కువ కంటే ఏదో రకంగా అందరిని అడుగుతున్నాను తక్కువ రేటుకి ఎక్కడ దొరికింది చెప్పండి అంటే ఎవ్వరు చెప్తలేదు. ఆ తర్వాత నాకు శివరాత్రి రోజున మహాశివుడు అంటే దీనికి పునాది ఎక్కడి నుంచి ఉంటుందంటే నేను వచ్చిన ధ్యానంలోకి వచ్చి 5 years అయింది. నేను వచ్చినప్పుడు ఫస్ట్ విజన్లో నాకేం చెప్పారంటే ప్రపంచంలో లేని పిరమిడ్ నువ్వు కడతావని చెప్పారు. ఏంటి ప్రపంచంలో లేని పిరమిడ్ నేను కడతానని నవ్వుకున్నాను నేను. కానీ ఈరోజు నేను చెప్తాను పత్రి సారు మనందరి చేత కట్టించింది ప్రపంచంలో లేని పిరమిడే. ఎందుకంటే 19/19 పిరమిడ్ ఎక్కడా లేదు ఇప్పుడు దాకా, శ్రీచక్ర పిరమిడ్. ఓకే, ఆ తర్వాత పోనీ 4 దిక్కులకి 4 పిరమిడ్స్ ఉన్నాయి. ఎందుకు కట్టారు అలాగని అర్థమైందా? పంచభూతాల తత్వంతో ఆది పరాశక్తి ఊర్లో దిగుతుంది. ఆకాశతత్వం మాస్టర్ సివివి, భూతత్వం పత్రిజీ, జలతత్వం మహావతార్ బాబాజీ, వాయుతత్వం హనుమంతుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఆది పరాశక్తి అగ్నితత్వంతో పంచభూతాలతో తయారైన పిరమిడ్ అది.
అటువంటి పిరమిడ్ని ఈరోజు చెప్తున్నాను కదా, నేను చూసా డొనేషన్స్ ఇస్తా కూడా వాళ్ళ ఆత్మకి శక్తి ఉన్న వాళ్ళు మాత్రమే డొనేషన్స్. నేను ఒక 30,000తో కొబ్బరికాయ కొట్టాను, ఈ రోజుకి 32 లక్షలకు వచ్చాయి దానికి. అది ఎలా వస్తుందో ఏంటో తెలియదు. కానీ ఏంటంటే స్థలం చూస్తాకు వచ్చాం తక్కువ రేట్లో, నరసింహ వాళ్ళ ఊరు వచ్చాం, తక్కువ రేట్లో చూద్దాం వచ్చాం. ఈ లోపల ఏం చేశానంటే శివరాత్రి రోజున మన సులోచన ఆంటీ వాళ్ళ ఇంటికాడ శివశక్తి పిరమిడ్లో ఆ రోజు నైట్ నేను అక్కడ ఉన్నాం. మెడిటేషన్ చేస్తున్నప్పుడు నేను ఎలా కూర్చున్నాను, డైరెక్ట్ పరమశివుడు వచ్చి కూర్చున్నాడు ఎదురుగా. నేను అన్నాను, నేను పూజ చేసేవాడిని కాదయ్యా, అక్కడ వేరే బ్యాచ్ ఉంటుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను పూజ చేయనని చెప్పాను. కాదు నీతో పని ఉండి వచ్చాను అన్నాడు. ఏంటి అన్నాను. నువ్వు కట్టబోయే ధ్యానాశ్రమంలో నేను ఉంటానన్నాడు. నేను అనుకున్నాను ప్రపంచంలో చాలా గుళ్ళు ఉన్నాయి కదా, ధ్యానాశ్రమంలో ఉంటా అంటున్నాడు ఏంటి, పొద్దున్న నాకు బిస్కెట్ వేసేయడం అనుకున్నాను. అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే విజన్ చూసారో, నాకు శివరాత్రి రోజున ఆది పరాశక్తి శివుడు వచ్చి కూర్చొని నాకు చూపించిన విజన్ ఇదే. మీరు చూసిన విజన్ అప్పుడు చూశాను, సేమ్ టు సేమ్. అయిపోయిన తర్వాత నరసింహ దగ్గరికి వచ్చాము, తక్కువ రేటు స్థలం ఇస్తా అన్నాడు. సరే మాట్లాడుకుందాం, రేట్ ఫైనల్ చేసుకుందాం, అంతా అయిపోయింది. పిరమిడ్ అంటే ఏంటి, ఒక 10/10 కట్టేసి నమస్కారం చెప్పేసి వెళ్ళిపోదాం అనుకున్నాం. అప్పటిదాకా మాకు తెలియదు అసలు విషయం. ఈ ఊర్లో వర్షాలు రావు. ఇంకోటి ఏంటంటే ఈ ఊరిలో ఒక మైనస్ పాయింట్ ఏంటో చెప్తాను. వితంతువుల్లో జిల్లాలో ఫస్ట్ ప్రైజ్లో ఉంది ఈ ఊరు. అంటే భర్తలు చనిపోతారు 30-40 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఈ ఊరిలో. అటువంటి ఏదో ఒక శాపాగారం అనుకోండి, ఏదో అనుకోండి. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే మనకి బలకంపేట అమ్మవారు ఉన్నారు చూసారా, బలకంపేట అమ్మవారు ఈ ఊరు అమ్మవారే. ఎవరో తీసుకెళ్ళిపోయి అక్కడ కట్టించారు అది గుడి తర్వాత వచ్చిన తర్వాత. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఇన్ని రకాల జరుగుతున్నాయి. ఆ తర్వాత మన నరసింహల్లి ఏం చేసాడంటే, ఇందాక వచ్చారు హనుమంత్ సార్ అని చెప్పేసి, మన దీనికి ఇన్ఛార్జ్ తర్వాత చైర్మన్ ఆయన లాయర్. ఆయన దగ్గరికి వెళ్ళి నరసింహ అడిగాడన్నమాట. ఏమని అడిగాడంటే, మేము ఒక పిరమిడ్ కడదాం అనుకుంటున్నాము, ఆ పిరమిడ్కి స్థలం చూసాం కానీ 60,000 అడుగుతున్నారు పంచాయతీ ఆఫీసులో. అంటే వాళ్ళ పిరమిడ్ కడతానంటే మన స్థలం ఇవ్వాలి కానీ డబ్బులు అడిగితే వెంటనే ఫస్ట్ రమ్మని అన్నారు. నేను వచ్చి మీరు చెప్తే నమ్మరు, ముక్కు మొహం తెలియనోడికి మనం టీ కూడా ఇవ్వం కదా. నేను వచ్చి కారు దిగాను, ఆయన అక్కడ ఉన్నారు, ఇలా రండి అన్నారు. మీ పేరేంటి అన్నాడు. గణేష్ అన్నాను. ఇదిగో అమ్మాయి తీసేసుకున్న 600 గజాలు ఇచ్చేసాడు ఆయన మహానుభావుడు. ఒకసారి హనుమంతరావు గారికి, కవిత గారికి, ఆయన ఫ్యామిలీకి ఒకసారి గట్టిగా తాపుకోవట్లే. మళ్ళీ తర్వాత తమ్ముడు గారు ఎక్కడ ఉన్నారు, మురళి గారు అన్న ఆయన తమ్ముడు గారు ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టండి. చూశారు, స్థలం ఇచ్చారు. ఈ లోపల మేము అక్కడ 108 శ్రీనివాసరావు గారు నేను వచ్చినప్పుడు డైరెక్ట్ ఈ గుళ్ళోకి తీసుకొచ్చా సార్ని. తీసిరాగానే నాకు శివుడు ఏదైతే చెప్పాడో అదే మాట 108 శ్రీనివాసరావు గారికి నేను చెప్పలేదు. నేను ఎవరికి చెప్పను ఏ విషయాలు. వింటానంతే, చూస్తాను వింటానంతే. నేను నా మెసేజ్లు ఎవరికి చెప్పను, వింటానంతే. వాళ్ళు ఏం చెప్తారంట. 108 శ్రీనివాసరావు గారిని లోనకి తీసుకెళ్ళి కూర్చోబెట్టా మెడిటేషన్లో. ఆయనకి డైరెక్ట్ ఆయన దగ్గర కూడా శివుడు అలా కూర్చుని, ఈ గణేష్ గారు ఒక పెద్ద పిరమిడ్ కట్టబోతున్నాడు, దానికి ఇన్ఛార్జ్ నువ్వే ఉండాలి, ఈ రోజు నుంచి నీది ఇదే పని అని చెప్పాడు. ఈ రోజు వరకు కూడా ఆఖరికి మొన్న రాత్రి 1 గంట వరకు కూడా 2 గంటల వరకు కూడా 108 శ్రీనివాసరావు గారు వర్క్ చేశారు ఇక్కడ. గట్టిగా క్లాప్స్ కొట్టండి. జస్ట్ చిన్న సర్జరీ ఉందని చెప్పి వాళ్ళు రాలేకపోయారు. కానీ ఏంటంటే ఆ మహానుభావుడు లేకపోతే అవ్వదు. తర్వాత ఇంకో మహానుభావుడు ఎవరంటే రామారావు గారు. అసలు ఆయన కూడా ఆయన డిజైన్ అసలు వీళ్ళు ఇంకోటి అంటే ఈ మేస్త్రీలు అసలు నిజంగా చెప్పాలంటే ఈరోజు ఈ పిరమిడ్ కడదాకా మేము చూసాం కదా, ప్రతి ఒక్కడో వెరైటీ. అసలు శాకాహారులే కట్టారు ఈ పిరమిడ్ మొత్తం కూడా. పూర్తిగా ఎవడు మాంసాహారం తిన్నవాడు ఎవడు రాదు. ఆఖరి ఇంకా విచిత్రం ఏంటంటే పత్రిసారి విగ్రహానికి వాళ్ళు వచ్చారు, టైల్స్ వేసేస్తున్నారు, అన్నీ అయిపోతుంటే ఈ సార్ పేరేంటి అని అడిగాడు. అంటే నేను పత్రిజీ అంటే నీది ఏ ఊరు అని అడిగా. అంటే ఇక్కడ ఏంటంటే విచిత్రాలే. తర్వాత అది అయిపోయింది. 108 సంవత్సరాలు ఆ రోజు నుంచి ఈ రోజుకు మహావతార్ బాబాజీ, తర్వాత వాయుతత్వంలో హనుమంతుడు, మాస్టర్ సివి గారు, పత్రి సారు, తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరూ ఆదిపరాశక్తి కలిస్తే ఆ పిరమిడ్ అయింది. ప్రపంచంలో ఎవ్వరి వల్ల కాదు. ఎందుకంటే ఈ రోజు కూడా నేను రూపాయి ఎవరిని అడగలేదు, ఫ్రీగా ల్యాండ్ వచ్చింది. ఒకసారి ఇక్కడ గ్రామ పెద్దలందరికీ కూడా గట్టిగా క్లాప్స్ కొట్టింది. అసలు రాజస్థాన్లో శిల్పి చెక్కిన విగ్రహం అది. దగ్గర పత్రిసారి విగ్రహం 170 కేజెస్ ఉంది, 170 కేజెస్ ఉంది ఆ విగ్రహం బరువు. 7గురు తీసుకొచ్చి పెట్టాం అక్కడ.
ఒక మనిషి సాధిస్తే ఏదైనా చేసుకో అంటే పత్రిసారు వచ్చేసి ఓ రూపాయి కూడా తీసుకోకుండా ధ్యానాన్ని నేర్పించిన ఒక మహా గురువు ఎవరనున్నారంటే శ్రీ బ్రహ్మ ఋషి సుభాష్ పత్రిజీ. నేను జస్ట్ ఇన్స్ట్రుమెంట్ మాత్రమే, ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళ సహకారంతో మాత్రమే ఇదంతా జరిగింది. విశ్వం కోసం పనిచేస్తూ వచ్చిన కార్యకర్తలు మనందరి బాసు ఎవరంటే శ్రీ బ్రహ్మ ఋషి సుభాష్ పత్రిజీ. ఆయనకు మాత్రం క్లాస్ కొట్టండి, ఎవరికి అవసరం లేదు. మీరు ఒకటే కొట్టండి. అంటే మనకు చెప్పాల్సింది ఎవరో, ధ్యానానికి మూలం ఎవరో శివుడు. ధ్యానం మనందరికీ నేర్పించింది ఎవరు, బ్రహ్మ ఋషి సుభాష్ పత్రిజీ. బ్రదర్ ఈయన మురళి గారు, ఈయన ఎంత గ్రేట్ మాస్టర్ అంటే మీరు కొలతలు వేసినప్పుడు నన్ను పిలవండి అన్నారు, వచ్చారు. మన కొలతలు అంటే మనం ఏమనుకుంటాం, ఏదో తగ్గిసి చెప్తారో ఏదో చేస్తారని. ఈయన ఏం చేశాడు సార్, ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ప్లేస్ పెట్టుకుని గ్యాప్ ఎందుకు సార్, చివరికి జరగండి అని చెప్పేసి మొత్తం జరిపి సెంటర్లో చేసేసి ఈ మహానుభావుడు మొత్తం మార్చేసాడు. నాకు బడ్జెట్ ఎక్కువ కారణం ఈయన. అసలు గారు మాట్లాడతారు. శివునికి పత్రి లేని పూజ ఉండదు. పత్రిజీ జీ అనేది గౌరవమైన పదం. పత్రి అనేది శివునికి సంబంధించిన ఒక ఆకు, ఒక పూజ పదార్థం. పత్రి లేనిది శివ పూజ ఉండదు. ఆ విధంగా ఉంది ఇక్కడ. ఏమైందంటే వాళ్ళు వచ్చారు, ఎవరో నాకు కూడా సరిగ్గా తెలియదు. ధ్యాన మందిరం అంటే సరే ధ్యానం అనేది ఒకటి ఉన్నది మనది. ఈ ఒకసారి డౌట్ వచ్చింది స్వామి, అంతే కదా. అడిగినాం, ఇది బ్రహ్మకుమారి వాళ్ళది కూడా ఉంటుంది, వాళ్ళ సిద్ధాంతాలు వేరే ఉంటాయి. మరి అది కాదు సార్, మేము మొత్తం శివునికి సంబంధించిన అట్లా అయితే మీరు కట్టండి, మా కోఆపరేషన్ ఎంతో మేము చేయగలుగుతాం అన్నాం. అన్నాక వెనకాల ముహూర్తం పెట్టారు, ముహూర్తం జాగిరు. చాగినాక మేము వేరే రోడ్ పని, ఇక్కడ సీసీ రోడ్ మొన్న రీసెంట్లీ వేసినాము, రోడ్ పని మీద వచ్చే వరకు వీళ్ళు ఉన్నారు, సార్ వాళ్ళు ఉన్నారు. ఏం సార్ అంటే ఇక్కడ పాపం వాళ్ళు అంటే కొత్త కదా, ఎంతైనా ఒక ఊర్లో మనం కొత్తగా వెళ్ళినప్పుడు భయపడతాం. సార్ వాళ్ళు కొద్దిగా డిస్టర్బెన్స్గానే గోడ కానుకొని కొద్ది ప్లేస్ తీసుకొని మళ్ళీ వీళ్ళు ఏమంటారు అన్నట్టుగా వాళ్ళు భయంతో ముగ్గు కూడా పోసిరు. ఆ ఒక్కరోజు ఆగితే మేము మళ్ళీ ఎప్పుడో వస్తుంటే అప్పటి వరకు గోడలు కూడా నిర్మాణం జరిగిపోతుండే. ఏం సార్ ఇది ఎట్లా అన్నాను అంటే, ఇక్కడే పోసుకుంటున్నాం సార్, కొద్దిలో పోసుకుంటాము, మిమ్మల్ని మీరు కొద్దిగా తీసుకుంటాం సార్ అన్నారు. సార్ ఇది చూడొస్తాను కూడా మీరు ఇదంతా వాడుకోండి, మేమేమనం. 42 ఎకరాలు ఉంటుంది దైవంది మనకు సంబంధించింది, శివుంది. మీరు ఒక మంచి పని చేస్తున్నారు. ఇది ఇట్లా చూడాలన్నా కానీ ఇట్లా దగ్గర నుంచి గోడ దగ్గర నుంచి ఇట్లా చూడాలంటే చూడలేరు సార్, వెనకకు జరిగి పోస్తాము అన్నాను. పంతులను అడిగినాం. మరి అప్పుడు మనం శంకుస్థాపన అదంతా చేసినాం కదంటే, ఆ శంకుస్థాపన అందులో వచ్చేటట్టు మీరు ఎక్కడ చేసినా నిర్మాణం చేసినాం కదా, మీరు ఎక్కడైనా జరగండి సార్ అని ధన మార్కింగ్ చేసినాం. లేకుంటే అది చిన్నగా వస్తుండే. అంటే దైవ సంకల్పం. ఆ టైం నేను ఎప్పుడో ఒకసారి వస్తానో రానో, వాళ్ళు ఉన్నప్పుడు నేను రావడం ఏంటంటే దైవ సంకల్పం. అది దైవ సంకల్పం ఉంటేనే మనం జరుగుతుంది. మీరు అందరు రావడానికి కారణం కూడా దైవ సంకల్పం. మన తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఈ జన్మకు మనకు ఆ ప్రతిఫలం మంచి తల్లిదండ్రులకు పుట్టడము, తల్లిదండ్రులను మనం కూడా గౌరవించడము ఒక మంచి పద్ధతి. ఆ పద్ధతిలో ఉంటే మనకు మంచితనమే వస్తుంది. మీరు ఇంతమంది ఎక్కడెక్కడో వచ్చిర్రు. దీంట్లో ఇంతమందిలో మా ఊరోళ్ళు ఒక్కరు కూడా లేరు. గొప్ప ఇంతమంది ఎక్కడెక్కడో నుంచో వచ్చిర్రు. మీకు ఈ శివునికి ఆ స్వామీజీ గారికి ఉన్న బంధమే ఈరోజు మనం ఇంతమంది బంధం. గురువు లేనిది మనం పంతుల దగ్గరికి పోయినప్పుడు ఏమంటాడు, నీ గురుబలం లేదయ్యా అంటాడు. గురుబలం లేదమ్మా, మీ అమ్మాయికి పెళ్ళి, గురుబలం లేదమ్మయ్యా, నీకు వ్యాపారం మంచి లేదంటాడు. మనం ఎప్పుడైనా గురువును తలుస్తూ ఉంటే గురుబలం అదే పెరుగుతుంది. అదేవిధంగా మీరు గురువును తలుస్తున్నారు, మంచి మాకు కూడా ఆ గురువును మా ఊరుకు, మీ గురువును మా ఊరికి తెచ్చి మా ఊరిలో మాకు కూడా ఇచ్చారు. మేము ఎంతో మీకు రుణపడి ఉంటాం. మాకు ఎన్నో శుభాలు జరుగుతాయని కోరుకుంటున్నాం. ఇంత మంచి అవకాశం ఇచ్చినట్టు మన గణేష్ సార్కు ఒక్కసారి అందరూ గట్టిగా చప్పట్లు. సార్కి ఎన్ని పనులున్నా ఆయన ఎంతో శ్రద్ధగా ఎన్నో ఇబ్బందులు పడుకుంటూ వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత రాత్రి వర్షంలో కరెంటు లేదు, వర్షము తెల్లారితే ఇదంతా ప్రోగ్రామ్, ఆయన టెన్షన్ ఆయనకు. సార్కి నేను ఫోన్ చేసిన, సార్ ఏమన్నా కావాలన్నా, మరి మాదేమన్నా కావాలని నేను చెప్తానన్నాను. ఇంత మంచి నిర్మాణం ఒక 1500 సంవత్సరాల కింద నిర్మించినటువంటి గుడి, అంత పవిత్రమైన గుడి,
మీ అందరి సహకారము, మళ్ళీ మీరు ఏమైనా చేస్తా అంటే కూడా మా ఊళ్ళో సహకారం తప్పకుండా ఉంటుంది. గణేష్ సార్ ఉంటాడు మీ ముందు, మాలాంటి వాళ్ళను చెప్తాడు, సార్ మా వాళ్ళు అంతా ఇది కోరుతున్నారంటే మేము తప్పకుండా ముందుంటాం. సార్ వెనకాల మేము ఉంటాం. సార్ ముంగట ఉంటాడు, ఆయన వెనకాల మేము ఉంటాం. జై పత్రిజీ, జై గురుభ్యో నమః. మన మెదక్ నుంచి గోవర్ధన్ గారు వచ్చారు, సీనియర్ పిరమిడ్ మాస్టర్, తర్వాత మన ట్రస్ట్ మెంబరు పిఎస్ఎస్ మూమెంట్లో. ఒక మంచి స్పీచ్ చేస్తారు. సుభాష్ పత్రి గారికి అందరం ఒకసారి జేజలు. అదేవిధంగా మరి శ్రీచక్ర యొక్క ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి ఆత్మ బంధువులు, ధ్యానులు, సీనియర్ మాస్టర్లు, మరి హైదరాబాద్ నుంచి, నెల్లూరు నుంచి, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు మాస్టర్స్, వాళ్ళందరికీ శుభాభినందనలు. అద్భుతమైనటువంటి ఒక పిరమిడ్ ఇక్కడ మంచి వాతావరణంలో చూసిన తర్వాత నాకు చాలా ఆనందం అనిపించింది. నేను హైదరాబాద్లో ఉంటాను యాక్చువల్గా, మెదక్ ప్రాపర్ నాది. నా పేరు గోవర్ధన్, మెదక్ జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షుడిని. ఇక్కడి వాళ్ళ పిరమిడ్ మాస్టర్లందరికీ కలిసి చాలా ఆనందం. మంచి అరేంజ్మెంట్స్ చేశారు. అద్భుతమైనటువంటి ఈ యొక్క పిరమిడ్ను నిర్మించడానికి తోడ్పడినటువంటి ప్రతి ఒక్క మాస్టర్స్కి కూడా శుభాభినందనాలు తెలుపుకుంటూ, అద్భుతమైనటువంటి మా జిల్లాలో మరి ఇది ఒక శ్రీచక్ర పిరమిడ్ అనేటువంటిది మొదలు 19/19 కట్టారు. అద్భుతం. నేను పిరమిడ్లోకి 1999 అక్టోబర్లో వచ్చాను. అది కూడా మా పెదబాబు 98లో కర్నూలులో ఇంజనీరింగ్లో అడ్మిషన్ తీసుకుంటే పత్రికారిని కలిసి వారిని నాకు పరిచయం చేశారు. పత్రికారు మన మెదక్ జిల్లాకి 1999 అక్టోబర్ నెలలో వచ్చారు. ఆ రోజు బతుకమ్మ పండగ. ఒకవైపు బతుకమ్మలు ఆడుకుంటున్నారు, ఒక 300 మంది వచ్చి కూర్చున్నాం. పత్రిసారి వచ్చాడు, మా అబ్బాయి తీసుకొచ్చి నాకు పరిచయం అక్కడ కూర్చోబెట్టాడు. 15 నిమిషాలు కూర్చో ధ్యానం అంటే అలా అని చెప్పేసి కూర్చున్నా. 45 నిమిషాలు కూర్చోబెట్టాడు. లేచిన తర్వాత తీసుకొచ్చి పత్రిసారి నాకు పరిచయం చేస్తే కళ్ళలో కళ్ళేసి ఒకటే చెప్పాడు, అపో దీపో బావ. నాకు ముఖంలో ముఖం పెట్టి ఇట్లా ముక్కుకు ముక్క అని ఇచ్చేసి ఏమన్నాడు, కళ్ళలో కళ్ళు పెట్టి అబ్బో దీపో బావ, నీ జ్యోతి వెలిగించుకొని 10 జ్యోతులు వెలిగి అన్నాడు. ఆ క్షణమే నాకు ఎట్లయిపోయిందంటే ఒంట్లో మొత్తము ఒక 500 వాట్స్ టెంపరేచర్ పెరిగిపోయింది. సార్ ఎప్పుడైతే కళ్ళలో కళ్ళేసి చెప్పిండో ఒంట్లోంచి అంత చిట్ అని ఏదో పెట్టులు రాలిపోతున్నట్టుగా భావన జరిగింది. ఆ రోజు మొట్టమొదటి నాకు ఇచ్చినటువంటి ఉపదేశం అది పత్రి సార్. నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిని, మా మిస్సెస్ కూడా టీచర్. ఇద్దరం ఉద్యోగాలు చేసుకుంటూ డ్యూటీ ఇచ్చిన తర్వాత డైలీ ఒక సెంటర్ను స్టార్ట్ చేసేవాడిని. ఏ విధంగా అంటే ఇంటికి పోయి పరిచయం ఉన్నాడు, సార్ పరిచయం ఉండు, సార్ నాకు ఒక గంట సమయం, సాయంత్రం 6 to 7 సమయం ఉండి ఒక బిందె నీళ్ళు, ఒక చాప, ఒక గ్లాస్ టీకి ఏమి ఇవ్వద్దు. దయచేసి మీరు ఎవరు పిలిస్తే రాగలుగుతారో ఒక 4 ఇద్దరైనా సరే పిలిపియండి. వాళ్ళ కుటుంబాల సభ్యులు ఒక 4, పక్క వాళ్ళు ఒక 2-3 తీసుకొస్తే ఆ విధంగా సెంటర్ స్టార్ట్ చేశాను. ఆ విధంగా చేస్తూ 12 సెంటర్ నడిపించేవాడిని. ఉద్యోగం చేసి వచ్చిన తర్వాత డైలీ 2-3 సెంటర్స్ తిరిగి నాకు ప్రతిసారి ఒకటే చెప్పాడు, నువ్వు ఏ నేర్స్తే ఏ చెప్పు, బి నేర్చుకుంటే అదే చెప్పు అని చెప్పాడు. ఆ విధంగానే ఆయన చెప్పిన శ్వాస మీద చెప్పి ఆనాపానసతి నేర్పించేవాడిని. ఆ విధంగా 12 సెంటర్లు చేసి మళ్ళీ 2002లో సార్ అన్నాడు, ఇట్లే 2 రోజుల ముందు సార్ గోవర్ధన్ ఎల్లుండి మీటింగ్ నేను వస్తున్నాను, క్లాస్ అటెండ్ చేయన్నాడు. ఓకే సార్. 2002లో ఓకే సార్ అని చెప్పాను. ఇంకా వేరే మాట రాకపోతుండే, లీవ్ పెట్టేసిన వెంటనే పెట్టేసి అందరిని పిలిపించేసి ఒక సత్యసాయి మందిరం ఉంది, అందులో వారిని అడిగి ఒక 3 గంటల సమయం తీసుకొని క్లాస్ అరేంజ్ చేసిన. అద్భుతంగా అనుకున్న 100 మంది అనుకుంటే 300 మంది వచ్చారు. మంచి అద్భుతమైన క్లాస్ అయింది. క్లాస్ కాగానే పిలిచాడు, మళ్ళీ ఇట్లా అన్నాడు పరిగెత్తాను. ఏంటి సార్ అన్నాడు, ఏదైనా ఒక మందిరంలో పెట్టాయా అన్నాడు క్లాస్. అంటే అన్న మందిరంలో అలౌ చేస్తారు. అప్పుడు మేము చాలా బాధలు ఎదుర్కొన్నాం, మీకు తెలుసో లేదు. ఇంతగా కూర్చుండి పిలిస్తే వచ్చేవారు కాదు, మమ్మల్ని ఎన్నో విధాలుగా హేళన చేసేవారు. అగో వీడియో కూడా పట్టుకొచ్చాడు రా, ఏందో ముక్కట శాసనట. అది దాంట్లో మాకు సార్ గురువుగారు చెప్పిండ్రు, ఇష్టమున్నా లేకున్నా కూర్చున్నాం, దాంట్లో మంచిగా అనిపించింది, కంటిన్యూ చేశాం. మన దగ్గర చిరంజీవి అద్వైత్ భగవద్గీత గురించి
తను ఏదో చిన్న స్పీచ్ చెప్తారు. నిర్మాణ మోహ జిత సంగదోష అధ్యాత్మ నిత్య వినిర్ముక్తకామ ద్వంద్వే విముక్త సుఖ దుఃఖ సంగ్రహి గచ్చత్యమూఢ పరమవ్యయం తత్. అంటే ఇది శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు. అంటే మనము ఈ మోహం, ఈ లోభం, ఈ కోపం వీటన్నిటిని వదిలేసి దైవ చింతనలో ఉంటే హరినామ స్మరణ చేస్తూ ఉంటే మనము మోక్షాన్ని చేరుకోవచ్చు. అంటే మనము దేవుడు ఉండే ప్లేస్కి వెళ్ళొచ్చాను. అసలు మనిషి యొక్క పర్పస్ ఏంటి, అసలు ఎందుకు పుట్టాడు మనిషి, ఒక జీవి యొక్క కర్తవ్యం ఏంటి? జీవి యొక్క కర్తవ్యం ఏంటంటే దేవుడిని స్మరించడం, దేవుడిని ప్రకృతిలో చూడడం, ప్రతి దాంట్లో దేవుడు ఉన్నాడని తెలుసుకోవడం. ఇది ఒక ప్రాణి యొక్క పర్పస్. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. నమస్కారం అండి అందరికీ. నా పేరు అరుణజ్యోతి. నేను మ్యూజిక్ టీచర్ని. ఆన్లైన్లో ఆఫ్లైన్లో అందరికీ కూడా సంగీతం నేర్పిస్తూ ఉంటాను. ఇప్పుడు పాడబోయే పాట హనుమంతుని కీర్తన. గోవింద గోవిందయని కొలువరే, గోవిందయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే, గోవిందయని కొలువరే, హరి అచ్యుతాయని పాడరే, పురుషోత్తమాయని పొగడరే, హరి అచ్యుతాయని పాడరే, పురుషోత్తమాయని పొగడరే, పరమ పురుషాయని పలుకరే, శ్రీవరయను చలగరి నేను వెళ్తాను, ఎందుకంటే గోవింద 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 గోవిందయని కొలువరే, గోవిందయని తీసుకెళ్ళి పెట్టాలి అక్కడ వాళ్ళు గుద్దుకుని వాళ్ళు వచ్చి గోవిందయని కొలువరే. థ్యాంక్ యూ. ఇంత మంచి అవకాశం ఇచ్చిన గణేష్ మాస్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇటువంటి మహత్తరమైన కార్యక్రమం కానీ జరగడం అంటే అదొక మామూలు విషయం కాదు. అది దైవం ఒక ఆజ్ఞ అన్నమాట. అదొక మామూలు విషయం కాదు. దీంట్లో మనం కూడా ఒక చిన్న సమిధం అయ్యాం కాబట్టి ఇదంతా మనం చేసుకున్న అదృష్టం. ఈ అదృష్టాన్ని ఇంకొంచెం అదృష్టంగా చేసుకోవడానికి మేము మన గణేష్ మాస్టర్ గారికి మా మిసెస్ జ్యోతి వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచో ఈ మూమెంట్లో ఉన్నారు. వీళ్ళు బహుశా నాకు సార్ యొక్క కరచలనం దొరికితేనే ఎక్కువ ఆ వెచ్చదనం, ఆ చేతిలో ఉండే వెచ్చదనాన్ని ఈ రోజే నాకు గుర్తుంది. మళ్ళీ ఆ ఆస్వాదం ఇవాళ కలిగింది అన్న ఆ పేరెంట్లో చూసుకోగానే మళ్ళీ సార్ లాగా కరచలనం చేయడం వచ్చింది. బహుశా నేను ఎప్పుడు ఎటువంటి మీటింగ్లో మాట్లాడలేదు, ఇవాళ మాట్లాడాను. ఇంత మంచి అవకాశం ఇచ్చిన గణేష్ సార్ మాస్టర్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. కృతజ్ఞతలు. మనకి మామూలుగా అమ్మ నాన్న ఉంటారు,
ఇవి ధ్యానంలో ఉందా? ఈ పత్రిజీ మహా శ్రీచక్ర ధ్యాన ఆశ్రమం మనం ఒరే గ్రాండ్గా ఓపెన్ చేసుకున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంకా మనం ఓపెన్ చేసుకోవడమే కాకుండా వీలైనంత వరకు ప్రతి వారం కానీ లేదా నెలలో మనకి ఎప్పుడు వీలైతే అప్పుడు వచ్చి ఇక్కడ ధ్యానం చేసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అది ఎంత శక్తి ఇస్తుందో అది మనము ప్రాక్టికల్గా మనం చూస్తేనే మనకు తెలుస్తుంది అన్నట్టు. అంత శక్తిగా ఉంటుంది, ప్లస్ హీలింగ్ పవర్ కూడా ఉంటుందని శ్రీనివాస్ సార్ చాలా చెప్పారు అన్నట్టు. ఈవెన్ క్యాన్సర్ కూడా 3rd స్టేజ్లో ఉన్న క్యాన్సర్ కూడా తగ్గుతుంది ఇక్కడ కనుక 11 days మనం కనుక చేస్తే అని. అంటే ఎంత హీలింగ్ పవర్ కూడా ఉంది, దానికి శక్తి ఇవ్వడమే కాదు హీలింగ్ పవర్ కూడా ఉందని 108 శ్రీనివాస్ సార్ చెప్పారు అన్నట్టు. సో మనమందరము కూడా మనము శక్తిని తీసుకోవడమే కాకుండా మనం ఆత్మ జ్ఞానాన్ని పొందడానికి కూడా ఇది ఒక మంచి సెంటరు. ఇంకా ఏ అనారోగ్య సమస్య ఉన్నా కూడా ఇది హీలింగ్ సెంటర్గా పేరు ప్రఖ్యాతులు పొందాలని ఆశిస్తున్నాను నేను. అందరూ వచ్చినందుకు అందరికీ థ్యాంక్స్. మనం అందరము కలిసి చేసుకున్న పండగ ఇది. వచ్చిన పెద్దలకు పిల్లలకు అందరికీ నమస్కారములమ్మా. ఎందుకంటే పిల్లలకి ఎందుకు నమస్కారం అంటే వాళ్ళే రేపు కాబోయే ధ్యానులు అన్నమాట, మనం కాదు. వాళ్ళు ఇక్కడికి వచ్చిన పిల్లలంతా ఎంత పుణ్యం చేసుకున్నారంటే వాళ్ళు ఇక్కడికి రావడానికి. లేకపోతే ఏ పిల్లలు బయట ఆడుకుంటూ ఉంటారు కదా, కానీ ఇక్కడికి వచ్చారంటే వాళ్ళు పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ ఇక్కడికి రాలేరనమాట. ఇప్పుడు మనమైనా మనకు పూర్వజన్మ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చాము, లేకపోతే ఈ గుడిలోకి కానీ ఆ పిరమిడ్లోకి కానీ అడుగెట్టలేమన్నమాట మనము. కాబట్టి ఇక్కడ ఇంత మంచి కార్యక్రమము, ఇంత ఇది అసలు ఏంటంటే ఇంటి దగ్గర ఉంటే మన కుటుంబంలో పండుగ ఎలా ఉంటుంది అలాంటి పండుగ వాతావరణం ఉంది ఇక్కడ. ఇది ఈ ధ్యాన చక్ర పిరమిడ్ను కట్టించడానికి గణేష్ మాస్టర్ గారు రాత్రింబవళ్ళు కృషి చేశారన్నమాట. తను అసలు ఎట్లా అంటే అసలు ఏ టైం అంటూ చూడకుండా ఎప్పుడంటే అప్పుడు ఇక్కడికి పరిగెత్తు. ఒకసారి తను స్కూటర్లోనే వచ్చేస్తారు, ఒకసారి బస్సులోనే వస్తారు, ఒకసారి ఆటోలోనే వచ్చేస్తారు. అట్లా అసలు ఆ సమయం చూసుకోకుండా భోజనం చేయకుండా అసలు ఎట్లా అంటే నేను అనుకునేదాన్ని ఇతడు మనిషా ఏంటి ఇట్లా తిరుగుతున్నారు, ఈయన ఆరోగ్యం ఎట్లా ఉంటుంది ఏంటి, మీరు ఏం చేస్తూ ఉన్నారంటే ఏం లేదమ్మా నేను ఇప్పుడే రెస్ట్ చేశాను 6 గంటలు నిద్రపోయాను అంటారనమాట. ఒక ఇల్లు కట్టాలంటే మనకు 3 నెలల్లో కాదండి, కానీ ఇన్ని 5 పిరమిడ్లు 3 months లోపల పూర్తిగా అయిపోయిందంటే ఎంత గొప్ప విషయం కదా అది మనకు. అసలు ఎంత ఇదంటే ఎంత చప్పట్లు కొట్టుకున్నా ఏది చేసినా కూడా తనివి తీరని ఇదన్నమాట మనకు. అట్లాంటి అవకాశాన్ని ఈ గణేష్ మాస్టరు మనకు కల్పించారు. ఎందుకంటే ఎవరైనా కానీ వచ్చి ఇక్కడ ధ్యానం చేసుకోండి, ఎవరికి ఆరోగ్యం బాగాలేకున్నా వచ్చి వాళ్ళు ఒక 2 రోజులు ఉండండి, హాయిగా ఉండి ఇక్కడ వండుకొని తినండి, తినేసి ఇక్కడ మంచి ఇది పొంది వెళ్ళండి. అట్లా ఆనందంగా అందరూ వచ్చి ఈ ధ్యాన మందిరంలో కూర్చొని ధ్యానం చేసుకోండి, మన జీవితాలను ధన్యం చేసుకోండి. ఇదే నా యొక్క కోరిక. ప్రణామాలు. ముందుగా ఈ భూమి మీదకి తీసుకొచ్చిన నా తల్లిదండ్రులకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నన్ను ధ్యానంలోకి తీసుకొచ్చి మొత్తం నా లైఫ్ డిజైన్ ఏంటో తెలియజేసిన గణేష్ సార్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏంటంటే గణేష్ సార్ గురించి చెప్పాలంటే ఒక చిన్న చెప్తాను. సార్ ఎలా జ్ఞానోదయం చేస్తారు, ఒక మాస్టర్స్గా తయారు చేసేస్తారు. మనం ఎల్కేజీ నుంచి పీజీ వరకు చదువుతాము. ప్రతి ఒక్క సెక్షన్లో టీచర్స్ మారుతుంటారు, సబ్జెక్ట్స్ మారుతుంటాయి. కానీ మన గణేష్ సార్ మాత్రం ఆల్ సబ్జెక్ట్స్ ఒకరే చెప్పగలిగేంత శక్తివంతులు. అంత జ్ఞానాన్ని అంత సబ్జెక్ట్ని నేర్పించారు. అది నేను నేర్చుకుంటూ అలా నా లైఫ్ డిజైన్ని తెలుసుకొని ఈరోజు ఇక్కడ పిరమిడ్లో వర్క్ చేసే అంత చేరుకున్నాను. నేను ఒక 1 month నుంచి ఇక్కడ వస్తున్నాము, చేస్తూ వెళ్తున్నాము. 15 days నుంచి సరిగా నిద్ర కూడా లేదు. బట్ నైట్ ఒక్క నిమిషం కూడా నేను కంటి రెప్ప వాల్చలేదు, అలా ఉండగలిగాము. అంటే ఇది ఓన్లీ ఈ పిరమిడ్ యొక్క శక్తి అన్నమాట. కట్టడం అవుతేనే ఇంత ఉందంటే అందులో కూర్చొని ధ్యానం చేస్తే ఎలా ఉంటుందో ఆ అద్భుతాన్ని అందరూ తీసుకోవాలి, జ్ఞానాన్ని తీసుకోవాలి, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. జై హో పత్రిజీ. మాస్టర్స్ అందరికీ ముందుగా మన పత్రిజీ గురువు గారికి మరియు గణేష్ మాస్టర్కి ఇక్కడ ఉన్న మాస్టర్లందరికీ నాకు ఉదయపూర్వక
ఆత్మ ప్రమాణాలు తెలుపుకుంటూ మాకు ఇంత అవకాశాన్ని ఇచ్చినటువంటి మీకు అందరికీ మేము ఎంతో రుణపడి ఉంటాము. ఇక్కడ మాకు ఇంత పెద్ద పిరమిడ్ కట్టినందుకు మీ అందరి సహకారంతో ఇంత మంచిగా అయినందుకు ఇది మంచిగా జరగాలని, మీరందరూ వచ్చి ఇంకా మంచి అనుభూతులు పొందాలని, మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ కావాలని, ఎప్పటికీ రావాలని, మీకు ఎల్లవేళలా మేము సహకరిస్తామని మీ అందరి తరపున నేను కోరుకుంటున్నాను. మేడం, మీరు ఎప్పుడు రావాలి. ఇక్కడ వర్క్ చేసేటప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా సార్ ఇలా అయిందంటే సరే అలా అయిందా నేను చూసుకుంటానని చెప్పేసి ఒక వర్కర్ రాకపోయినా ఏది రాకపోయినా సార్ ఇట్లా చెప్పేసి ఏం లేదమ్మా ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేసాడని చెప్పేస్తాడు. కథం అతను అసలుకే రాను, ఈరోజు రాను, వర్క్ చేయను అని చెప్తాడు. హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ వచ్చేసి వర్క్ స్టార్ట్ చేసేస్తాడు. అలాంటి మిరాకిల్స్ ఎన్నో జరిగినాయి. అమౌంట్ ఉండనే ఉండదు. ఇప్పుడు సార్ ఏమంటాడు, అక్కడ వర్క్ చేసేసి అది చేసేస్తారు, అమౌంట్ లేదు కదా సార్ నీకు ఎందుకు అంటాడు. కథం అది వర్క్ అయిపోక ముందుకే మాకు ఇక్కడ అమౌంట్ వచ్చేసేస్తుంది. కదా మీకు అయిపోయిందా, కదా మీకు అమౌంట్ వేసేస్తున్నా, అతను తీసేసేయండి. ఎన్ని మిరాకిల్స్ అంటే చెప్పలేం. అసలు చూస్తుంటే అసలు ఎట్లా వచ్చిందో ఏందో అనుకొని మేము సార్ నేను ఏంటంటే పత్రిజీని కంపల్సరీ నేను ధ్యానంలోకి వచ్చినప్పుడు 100% కలుస్తాననుకున్నాను, కానీ కలవలేను. గణేష్ గారు సార్ మాస్టర్ రూపంలో నేను కలిశాను. స్వయంగా ఇక్కడ వస్తే సారు వచ్చావా నాన్న అని మాట్లాడుతూ ఉంటాడు. అంత ఒక ఫాదర్ లాగా, మా ఫాదర్ లేనందుకు అట్లా మాకు బ్రదర్ లేనందుకు నాకు గణేష్ సార్ లాగా ఎంతో రూపంలో మీరంతా మా ఫ్యామిలీ మెంబర్స్ అని అనుకొని ఎంత కృతజ్ఞతతో ఉంటున్నాను. హలో అందరికీ, మాస్టర్ అందరికీ ఆత్మప్రణామాలు. మాకు పిరమిడ్ రావాలంటే ఇంత అదృష్టం గణేష్ మాస్టర్ అయితే పత్రిజీ సారే. ఆయన నాకు ఎంతో అన్నలాగా భావిస్తాను నేను. కానీ ఏంటంటే ప్రాబ్లం మా ఊళ్ళో రాలేదని నాకు బాధ. ఇక్కడ ధ్యానులు అంటే వీరు కాదు, ఇక్కడ పిరమిడ్ కట్టింది కాబట్టి ధ్యానులు వాళ్ళు కావాలి. సార్ ఎందుకు వచ్చిండు ఇక్కడికి కట్టడానికి వచ్చిండు కాబట్టి వాళ్ళు రావాలి. వచ్చిన తల్లిదండ్రులకు అలాగే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క మాస్టర్కి ఆత్మ నమస్కారాలు. అలాగే నన్ను ఈ ధ్యానంలోకి తీసుకొచ్చిన శశికళ మేడం గారికి, అలాగే గణేష్ మాస్టర్ గారికి ఆజన్మాంతం రుణపడి ఉంటాను. ధ్యానంలోకి నేను అసలు ధ్యానం అంటే ఏందో నాకు తెలియదు వాస్తవానికి. కొంచెం డ్రింక్ తాగుతుంటుంటే వారానికి 2-3 సార్లు. మటన్ చికెన్ కూడా బాగా తింటుంటే ధ్యానంలోకి వచ్చాక మటన్ చికెన్ బంద్ చేశాను. ఫస్ట్ టైం మీకు చెప్తున్నాను, మీకు తెలియజేసుకుంటున్నాను. మటన్ చికెను మందు ఇవన్నీ 2 అయితే బంద్ చేసిన మేడం. ధ్యానం ఏం నేర్పిందంటే ఎదుటి వారిని ఎలా గౌరవించాలి, అసలు మనిషి అసలు నా మీద నాకే విరక్తి పుట్టేది. అసలు ఏంది జన్మ, ఏంది ఇన్ని కష్టాలు ఏంది అని నాకు అనిపించేది. ధ్యానంలోకి వచ్చాక అవన్నీ ఏం లేవు, మొత్తం స్టెప్ బై చేంజ్ చేసుకుంటూ పోతున్నా. ఇంత మార్పు రావడానికి కారణం అయితే గణేష్ మాస్టర్ సారే. నిజంగా ఆ సార్కి రుణపడి ఉంటా, ఎల్లవేళలా ఆ జన్మాంతం రుణపడి ఉంటా. సార్ ఎంత శక్తి ఉంటే ఇంత ఈ 5 పిరమిడ్ 4 చుట్టూ 4 పిరమిడ్లు మధ్యలో అంత పెద్ద పిరమిడ్ని తీసుకురావాలంటే మామూలు విషయం కాదు. ఎన్ని చందాలు వేసినా అంత కృషి అంటే 24 గంటలు అదే ధ్యాస ఉంటే మాత్రం ఆ పని చేయలేరండి. నిజంగా గ్రేట్ సార్, మీ అడుగు జాడలు ఎప్పటికీ నడుస్తాం సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ముందుగా పత్రిజీ గారికి, ధర్మపత్ని స్వర్ణమాల మేడం గారికి నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన ఆత్మ బంధువులందరికీ కృతజ్ఞతలు. ధ్యానానికి వచ్చి 1.5 year అయింది, కానీ 1 year ఏదో అటు ఇటుగా చేస్తూ ఉన్నామే, కానీ పెద్ద దాని మీద కాన్సన్ట్రేట్గా ఉండేవాళ్ళం కాదు. ఈ గణేష్ మాస్టర్ దగ్గర నుంచి 6 నెలల నుంచి జర్నీలో ఉన్నాము. ఇప్పుడు గణేష్ సార్ రోజు అతని కృషి చూస్తూ ఉంటే, అతను ఈ ఆత్మజ్ఞానం చేయాలని ధ్యానానికి వచ్చిన వారిని అందరినీ వారి కృషి చూస్తూ ఉంటే అసలు మనిషి రూపంలో కాదు, ఇది ఒక భగవంత శక్తిలాగా అనిపిస్తూ ఉండింది నాకు. అది వారిని ఆదర్శంగా తీసుకొని మేము కూడా స్పిరిచువల్గా కొంచెం ఎదగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. పత్రిజీ గారికి జై హో పత్రిజీ, జై హో పత్రిజీ, జై హో పత్రిజీ. ముందుగా ఏంటంటే మన గణేష్ మాస్టర్ తపన చూస్తే 2 మాటలు మాట్లాడాలనిపించింది. నా చిన్నప్పటి నుంచి నాకు నాన్ వెజ్ అలవాటు లేదు. అసలు ఏదన్నా తినాలంటే అది చంపుకొని తినాలి కదా, అది ఎట్లా తింటాం, అది చంపుకొని తినేది అనే ఫీలింగ్ చిన్నప్పుడే వచ్చేసింది. మా కుటుంబంలో అందరూ నాన్ వెజ్ తినేవాళ్ళే, నాకెందుకో అది తినబుద్ధి కాలేదు. ఇప్పటికీ నాకు ఒకసారి అమ్మవారు పోసిందంతే, నాకు జ్వరం కూడా వచ్చారు కదా, నాకు 60 సంవత్సరాలు. అందరూ మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ విపరీతమైన ఎనర్జీస్ ఉన్నాయని నాకే అనిపించింది. ఎప్పుడో ఒకసారి కూర్చునేవాడిని, నాకే అనిపిస్తుంది. ఇంక మీరందరూ ఎక్కువగా కూర్చుంటారు కాబట్టి
మీకు ఇంకా అర్థమైపోయింది. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. నాకు ఈ అవకాశం ఇచ్చిన గణేష్ మాస్టర్ సార్కి థ్యాంక్ యూ. ఈరోజు మార్నింగ్ 6 గంటలకి నా ఆఫీస్ వర్క్ అయిపోయింది. ఇక్కడికి ఎట్లా రావాలని ఆలోచిస్తున్నా. కళ్ళు మూసుకొని మావతార బాబాజీని ప్రే చేసుకొని పడుకున్నా. కరెక్ట్ 4 అవర్స్లో ఆటోమేటిక్గా లేచి ఈ రూట్ వచ్చాను. మ్యాప్ పెడితే పొలాల మధ్యలో చూపించింది. అప్పుడు నేను అనుకుంటున్నా మాస్టర్స్, ఆస్ట్రల్ మాస్టర్స్ నాకు దారి కరెక్ట్ వస్తున్నా లేదా అంటే ఒక అతను కనిపించి ఎక్కడికి వెళ్ళాలంటే గట్టి ముక్కాలని చెప్పాను. ఈ రోటే వెళ్ళు అన్నాడు. చివరికి శ్వాసే గురువు. థ్యాంక్ యూ. సార్ నా లైఫ్ ఎట్లా ఉన్నానంటే సార్ నేను ట్రావెల్ చేస్తాను సార్. అంటే మామూలుగా ఇన్నోవా కార్ ఉంది, ట్రావెల్ చేస్తాను. ఇప్పుడు ఇండియాలో ఏ టెంపుల్, పెద్ద పెద్ద టెంపుల్ అన్ని టెంపుల్ తిరిగాను సార్. నేను శక్తిపీఠాలు తిరిగాను, జ్యోతిర్లింగాలు తిరిగాను, ప్రతి ఒక్క టెంపుల్ అన్నీ ఇది అది అది అక్కడ ప్రతి ఒక్క టెంపుల్ తిరిగాను. మామూలు ధ్యానం అంటే ఏందో అసలు నాకు తెలియదు సార్. ఇన్ని తిరిగినోడిని నాకు అసలు మా వదిన గారు నాగలక్ష్మి గారు, ఆమె ఆ రోజు కిరాయి తీసుకొచ్చింది. ఆమె కూడా ఏంది మాస్టర్స్ అంతా లోపల పోయి కూర్చొని ధ్యానం చేస్తుంటే నాకు అర్థం కాక నేను కూడా పోయి కూర్చున్నాను. నేను ధ్యానం చేస్తుంటే సార్ నందీశ్వరుడు ఎన్నికలు వచ్చి నాకుతున్నాడు. అరే ఏంది ఇది, కరెక్టేనా, ఇది కరెక్టే కాకపోతామా, నాకుతున్నాడు, కొమ్ములతో గుర్తున్నాడు. ఒరే ఏదైనా నాయన ఇది అటు ఇటు దయ్యమా లేకపోతే ఇది ఏదిగా అని నేను చూసుకున్నాను. మామూలుగా మళ్ళా కూర్చున్నాను సరే చూద్దాం ఏదా అని. మళ్ళా కూర్చుంటే లే మారవా, నువ్వు మారవా అంటు. నీకు మారేది సార్, మారేది మారుతాను. ఏంది మారేది, నువ్వు అవ్వపడితే మారుతాను, అవ్వపడింది నాకు ఎట్ట తెలియదు మారేది. మా ఇంటికి వెళ్ళాను సార్. మా ఇంటికి వెళ్ళి సేమ్ మళ్ళీ 2 రోజుల తర్వాత కూర్చుంటే నన్ను మా ఇంటి దగ్గర నుంచే శ్రీశైలం తీసుకెళ్ళాడు. ఎందుకో శ్రీశైలంలో పోయినాను. శ్రీశైలంలో వెనుక బ్యాక్ సైడ్ నందీశ్వరుడు. వచ్చావా, అర్థమైందా, ఏంటి సార్ అర్థమైందంటే అర్థం కాలేదు, ఇంక అర్థం కాలేదు సార్. నాకు అర్థమైద్ది, కొద్ది రోజులు నాకు అర్థమైద్ది. నేను పసలా కాసుకుంటా. ఇప్పుడు మామూలు ఉంటాయి కదా సార్ ఒర్రెలు, వాగులు. ఆ వాగుల్లో శివలింగాన్ని వేసేవాడిని నేను చిన్నప్పుడే. శివలింగాన్ని వేసుకుని ఊరికే చూసి మురిసిపోయేవాడిని, దాన్ని పువ్వులు పెట్టేవాడిని. ఆ చిన్నప్పటి సంది శివుడు అంటే బాగా ప్రీతి నాకు. ఎందుకో ఆ ప్రీతి ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక అదే శివుడు నా దారి మార్చాడు. ఇంకోటి ఏంటంటే సార్ బ్యాడ్ లక్ అది, మా తల్లిదండ్రులు చనిపోయారు. చనిపోయేటరకు అదే సమయంలో నేను మా తండ్రి గారు చనిపోయినాక 1 నెలకే సార్ ఇక్కడ వచ్చింది. నేను ఇక్కడ వచ్చినాక అంతే కదా సార్, ఇద్దరు తల్లివా తండ్రివా. ఏంది శివుడు మరి నాకేమన్నా మెసేజ్ చెప్తాడా చూద్దాం మరి ఏందని ధ్యానంలోకి వచ్చాను సార్. సార్ చెప్పే క్లాసులల్లో ఒకటొకటి మెల్ల నేర్చుకున్నాను సార్. ఇంకోటి పొద్దుగా లేవగానే ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, కార్యక్త నమ శివాయ, కార్తీక నమ శివాయ. అది పోయింది సార్, నమ శివ పోయింది. జయో పత్రిజీ ఇది ఎక్కడ పత్రిజీ అర్థం నీయే కదా సార్. నాకు పత్రిజీ సార్ అంటే అసలు ఎవరో కూడా తెలియదు స్టార్టింగ్ నుంచి. పత్రిజీ సారు జయో పత్రిజీని వస్తుంది, ఓం నమ శివ ఎక్కడ జయో పత్రిజీని వస్తుంది సార్ అంటే కూర్చున్నాను. మామూలుగా నాకు ఒక మెసేజ్ వచ్చింది సార్. దగ్గరికి వచ్చి గట్టిగా పట్టుకొని భయపడకురా, నేనే ఎవరు నువ్వు, నేనేరా, భయపడకు, మంచి ధైర్యంగా ధ్యానించి దాన్ని అసలు ధైర్యంగా అంటే ఎవరు సార్ మీరంటే నేను ఒకప్పుడు నీ తండ్రిని రా అన్నగా. నాకు సార్ ఎక్కడ లేని దుఃఖం సార్. అదే ధైర్యంతో ఇట్లా కంటిన్యూ అవుతుంది సార్. రాత్రి సార్ వాళ్ళందరూ మామూలుగా అంటే లోపలికి వెళ్ళారు. ఆ విగ్రహాలన్నీ కడిగాను సార్. నేనే కడిగి చూస్తుంటే కండ్ల పొంటి వాటర్ వస్తున్నాయి సార్. అంటే నా తండ్రి గారు వాస్తవాన్ని అంటే నా తండ్రి గారి విగ్రహం శివయ్య చిన్నప్పటి నుంచి శివయ్య నా తండ్రి లాంటాడు, ఈయన నా తండ్రి. ఇద్దరు తండ్రులు విగ్రహాలు కడిగి సాగు చేస్తుంటే అసలు నాకు ఎక్కడలేని దుఃఖం సార్. కానీ నా జన్మ ధన్యం సార్ ధ్యానంలోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. ముందుగా మనందరి తల్లిదండ్రులైన శివపార్వతులకు, నా ఆత్మగురువైన మహవతార్ బాబాకు, నా ధ్యాన గురువైన పితామహ పత్రిజీ గురూజీకి ఆత్మపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను 2021లో ధ్యానంలోకి వచ్చాను. అది మా ఆయన తీసుకెళ్ళాడు నన్ను కర్తాళ్ళ పిరమిడ్లోకి. అంటే నాకు అనారోగ్య సమస్యలు దాదాపు 20 ఏళ్ళ నుండి L4 L5 సమస్యతో బాధపడుతున్నాను. చిన్న ఏజ్లోనే నాకు 7 ఏళ్ళలోనే పెళ్ళయింది. 13 ఏళ్ళలో మా పెద్ద అబ్బాయి పుట్టాడు, 15 ఏళ్ళకి చిన్న అబ్బాయి పుట్టాడు. పిల్లలు కాకుండా ఆపరేషన్ చేయించుకున్నాను. నాకు పెళ్ళి అంటే తెలియదు, చిన్న ఏజ్లో నాకు పెళ్లి చేశారు. అంటే అనారోగ్య సమస్యలు కూడా ఏమవుతుందో కూడా నాకు తెలియని సిచ్యువేషన్ నాది. నాకెందుకో మా ఆయనని చూస్తే భయం, మేనమావనే కానీ నాకు మా ఆయనకు 10 ఏళ్ళు తేడా.
నాకు మా ఆయనను చూస్తే భయం, మా అత్తమ్మ చూసినా, మా మామ మా నాన్నలు కూడా నేను సరితో నా మనసులో మాటలు చెప్పుకోలేకపోయేదాన్ని. కానీ చిన్న ఏజ్లో చాలా బాధలు పడ్డాను ఆరోగ్య సమస్యలతో. కానీ చిన్న ఏజ్లో వాష్రూమ్ పోలేని సిచ్యువేషను, మంచం మీద వండుకుంటూ లేవలేని సిచ్యువేషన్లో ఉండేదాన్ని నేను నా నడుము సమస్యతో. మా ఆయన డీసీఎం డ్రైవరు, పరిస్థితి అంతంత మాత్రమే. కానీ ఈ బాధ భరించలేక శివుని ఫోటో కాడికి ఎప్పుడు నాకు బాధ వచ్చినా శివుని ఫోటో కాడికి పోయి నన్ను ఎందుకు బతికిస్తున్నావు, నువ్వు తీసుకెళ్ళు, నేను రానికి సిద్ధంగా ఉన్నాను, నేను ఈ బాధ పడలేను, నన్ను తీసుకెళ్ళని ఎన్నోసార్లు ఏడ్చాను. కానీ నాకు ఇప్పుడు అర్థమైంది నేను వచ్చింది దేని కొరకు. నేను ధ్యానం ఉంది నీ కాడ ఒకటి ఏర్పాటు చేసింది భూమండలం మీద నువ్వు చేసే వరకు ఉందని నన్ను ఇంతవరకు తీసుకొచ్చాడు. నేను మా కర్తలకు నా భర్త ఇట్లా అనారోగ్య సమస్యలు తగ్గుతున్నాయంట. అనంత లక్ష్మి అని ప్రోగ్రాం చూశాను నేను. ఆమె వాళ్ళ అమ్మ చచ్చిపోయి డిప్రెషన్లోకి వెళ్ళింది. ఆమె ఆరోగ్యపరంగా సమస్యలు ఎన్ని ఉన్నాయో ఆమె చెప్తే నేను అప్పుడు అనుకున్నాను నన్ను కూడా అక్కడికి తీసుకెళ్తే బాగుండు, కర్తాల ధ్యానం చేస్తే అనారోగ్య సమస్యలు పోతాయంట అని చెప్పాడు. అయితే ఎలా పోవాలి అని నేను అనుకుంటున్నాను. అదే నైట్ మా ఆయన 15 రోజుల నుండి డీసీఎం ఉంది మాకు, అక్కడ వర్క్ అక్కడ చేస్తున్నాడు, మెటీరియల్ వేసుకుపోయినట్టు, అది నాకు తెలియదు. ఆ రోజు నైటే వచ్చి నేను రేపు తాంకి తీసుకెళ్తా వస్తావా అంటే సరే వస్తా అన్నాను. ఏడుకడ చెప్పలేదు. కర్తాలకు ఇట్లా మళ్ళేసరికే సార్ ఫోటో ఆడ ఫ్రేమ్ ఇంత పెద్దగా ఉంది. నాకు ఎక్కలేని ధైర్యం వచ్చింది. నన్ను కర్తాల తీసుకొస్తున్నావా, నేను రాత్రి అనుకున్నాను ఇది కర్తాల కదా అని నేను అన్నాను. నీకేమరకంటే నైట్ అది యూట్యూబ్లో చూశాను, ఇక్కడికి వస్తే అనారోగ్య సమస్యలు తగ్గుతాయంట, ఓళ్ళు తీసుకుపోతారు అనుకున్నాను, నువ్వే వచ్చి వస్తున్నావా అని. అప్పుడు అడిగితే పత్రి సార్ ఉన్నాడా అని అడిగాను. ఈ సార్ ఉండా, ఈయన టచ్ చేస్తే ఆయన చూపు మన మీద పడితే మన అనారోగ్య సమస్యలన్నీ వెళ్ళిపోతాయంట నేను యూట్యూబ్లో విన్నానని నేను అన్నా. ఆయన నిన్నటికి అయిపోయింది ఆయన వరకు, వెళ్ళిపోయాడు, రేపటి నుండి డెకరేషన్ అంతా తీస్తాడు అని మా ఆయన చెప్పాడు. అప్పుడు అనుకున్నాను ఆయన కలిస్తే బాగుండు కదా అని నాలో అనుకున్నాను. పోయినాము, ప్రోగ్రాం చూసాము. మా తమ్ముని పిల్లలు చిన్న పిల్లలు మంది బాగా అవుతారు, భోజనాలు చేద్దాం తీసుకెళ్ళాం. భోజనాలు చేసి కొండలాన్ని చూసి ఇటు మలుతున్నానండి. మలుతుంటే నేను వెనక నడుస్తుంటే మా ఆయన నుండి ముందు వెనక తిరిగి చూడు అంటే ఎవరు వెనక తిరగమంటున్నామని ఇట్లా చూసేసరికి ఇంత సిచ్యువేషన్లో పత్రి సార్ ఉన్నాడండి. ఇంత చేయి పెడితే ఇట్లా ముట్టుకునే స్థితిలో ఉన్నాడు. కానీ అప్పుడు నేను అనుకున్నాను, ఆయన చూసి షాక్ అయిపోయాను. వైట్ ప్యాంట్, లైట్ పింక్ కలర్ కుర్తా వేసుకొని అసలు ఎంత తెల్లగా, అసలు ఆయన చూస్తే ఒక శక్తిని చూసిన ఫీలింగ్ నాకు అనిపించింది. ధ్యానంలోకి రాలేదు, నాకు తెలియదు. అలాంటి ఫీలింగ్ కలిగి నేను నమస్కరించలేదు, ఆయన ముట్టుకోలేదు. యూట్యూబ్లో విన్నాను టచ్ చేస్తే ఏదో వైబ్రేషన్ వస్తుందని, కానీ నాకేం అర్థం కాలేదు. అప్పుడు 2 అడుగులు ముందుకేసి నేను అనుకున్నాను ఈయన పత్రి సార్ అంటే ఈయన అసలు నేను చూస్తే ఏ మంత్రం వేస్తాడో ఏం చేస్తాడు, ఇంతమంది ఈయన ఒక్కటి చెప్తే వింటున్నారా జనాలు, ఈయన మంత్రగాడు మాయగాడు అనుకొని 2 అడుగులు ముందుకేసి నేను ఏం చేశానంటే ఏ పుట్టలో ఏ పాము ఉందో, ఈయనలో ఏ శక్తి ఉందో నేను తప్పుగా అర్థం చేసుకున్నందుకు సారీ గురువు అని మళ్ళీ ఇటు తిరిగి చూసరికి ఆయన కళ్ళకి లేదో శక్తి వచ్చి నా కళ్ళకి వెళ్ళిందండి. ఆ రోజు నేను 2021లో 26 తారీఖు డిసెంబర్ 26 తారీఖు చూశాను. నేను ఫుల్ నాన్ వెజ్ అండి. 5 రోజులు చికెను మధ్యలో 2 వారాలు ఉంటే కూడా ఎగ్ ఆమ్లెట్ వేసుకొని తినే సిచ్యువేషన్ నాది. అలాంటిది నేను నాన్ వెజ్ బంద్ చేసి 3 రోజులకే నాన్ వెజ్ బంద్ చేసి మెడిటేషన్లోకి వచ్చాను. రావడం నాన్ వెజ్ బంద్ చేసే వచ్చాను. అనారోగ్య సమస్యలన్నీ తీరిపోయాయండి. కానీ ఒకప్పుడు నా జీవితం 0. ఇప్పుడు ఎంతో నా జీవితం నేను ఎంత తెలుసుకున్నాను, నా జీవితంలో నేను బతుకున్నది ఎందుకేనా అనే నేను ఎంతో నేర్చుకున్నాను. మెడిటేషన్కి వచ్చి సంసారపరంమైన దేనైనా నేను ఎంతో స్థితికి ఎదిగానని నేను కోరుకుంటున్నాను. పత్రి సార్ నాకు చెప్పింది ఏంటంటే నీ వల్ల వర్క్ జరిగేది ఉంది, నువ్వు ప్రతి క్షణం ధ్యానం చేయి, ధ్యానంలో కూర్చో, నీ వర్క్ అంతే. శ్రీనివాస్ సారు వల్ల, గణేష్ సారు వల్ల నేను ఎవరిని ఎక్కడికి వెళ్ళొచ్చాను, నేను ఎన్ని జన్మలు ఎత్తాను అన్నీ చూసుకొని వాళ్ళ దయ వల్ల నేను ముందుకు నడుస్తున్నాను. గణేష్ సారు, శ్రీనివాస్ సారు ఎవరో కాదు, సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి బ్రహ్మగారే, వాళ్ళ అంశ కూడా కాదు, వాళ్ళ అవతారాలే ఇలా రూపంలో ఉండి వాళ్ళు ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఆది పరాశక్తి ముందుండి నడిపించి ఆ శక్తిని వాళ్ళను ప్రసాదించి ఇంత పెద్ద భూమండలం మీద ఆది శ్రీచక్ర పిరమిడ్ నిర్మించడానికి వాళ్ళకు ఈ పని అప్పచెప్పాది. కానీ సక్సెస్ఫుల్గా సాధించినందుకు వాళ్ళందరికీ ఇందులో భాగ్యస్వాములు అయిన అందరికీ ప్రతి ఒక్కరికి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నమస్తే ఆత్మ బంధువులందరికీ.
పత్రి సార్కి, గణేష్ సార్కి అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. నేను ఈ ధ్యానంలోకి వచ్చి 4 ఇయర్స్ అవుతుంది. 4 ఇయర్స్ నుండి కూడా నేను ఎన్నో ఆరోగ్య సమస్యల్ని కానీ మానసికంగా కానీ ఎన్నో ప్రశాంతత కానీ ఎంతో పొందాను. ఇంకా ఇప్పుడు గణేష్ సార్ క్లాస్లోకి వచ్చి ఒక 8 మంత్స్ అట్లా అవుతుంది. అంతకుముందు నేను నేర్చుకుంది కూడా ఇప్పుడు ఈ క్లాస్లో జాయిన్ అయిన తర్వాత ఎంతో ఆత్మజ్ఞానాన్ని నేర్చుకొని చాలా ముందుకు వెళ్తున్నాను. అంతకుముందు నేర్చుకుంది కూడా ఇంకేంటి అంటే ప్రతి ఒక్కరం కూడా మనం వచ్చేటప్పుడు ఈ మానవ జన్మ ఎందుకు వచ్చిందని ప్రతి ఒక్కరూ తెలుసుకోవడంలో ఇది మనం ముందుకెళ్తున్నాం కదా. దాని పర్పస్లే మనం ఏంటంటే జన్మ పరంపర తెలుసుకోవాలంటే ఫస్ట్ ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తూ ఈ జ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు మాత్రమే మనం ముందుకు వెళ్ళగలము. అంటే ఒక ధ్యానం చేస్తే కూడా మనకు అన్నీ ఏమీ అర్థం కావు సరిగా. ఇప్పుడు గణేష్ మాస్టర్ గైడెన్స్ ద్వారా గురువు మనకు ఎంతో అద్భుతంగా ఈ జ్ఞానాన్ని అందించడం ద్వారా కూడా మనం చాలా కూడా ముందుకెళ్తున్నాము. ఇంకా నేను ప్రతి క్షణము కూడా ఆ పరమాత్మ స్థితిలో ఎలా ముందుకెళ్ళాలి అనేది ఇంకా నాకు తెలిసిన ధ్యాన ప్రచారాన్ని చేస్తాను. అంతే. థ్యాంక్ యూ మాస్టర్స్ అందరికీ కూడా. గణేష్ మాస్టర్కి థ్యాంక్ యూ. పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈ జన్మకి నా గురువు గారైన గణేష్ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను. మాస్టర్స్, నేను సంవత్సరంన్నర నేర్చుకొని కొత్త విషయాలన్నీ అసలు ధ్యానంలో మనం ఎలా ఉండాలి ఏంటి అన్నది సార్ దగ్గర నేర్చుకున్నాను. ప్రతి క్షణం కూడా ఈ క్షణంలో ఉండటం. ఎరుక అంటారు కానీ ఆ ఎరుక ఏంటో కూడా తెలియదు నాకు. సంవత్సరంన్నర ధ్యానం చేసినా కూడా ఆ ఎరుక స్థితిలోకి అయితే నేను ఇప్పుడు వచ్చాను. ఇంకా అంగీకార తత్వం, అందరినీ ప్రేమించడం, ఇవన్నీ ఆటోమేటిక్గా సార్ క్లాసులు విన్నప్పుడు అవన్నీ ఆచరించడం ద్వారా జరుగుతాయి. వినేసి వదిలేస్తే అయితే జరగవు. ఈ ఆచరించడం అన్నది నేను బాగా పట్టుకున్నాను మాస్టర్స్. ఇంకా ఇంతకు మించి నేను చెప్పను. అందువల్ల నేను అమరావతి నుంచి ఇక్కడ దాకా వచ్చాను. సార్ని గురువుగా ఫీల్ అవుతున్నాను. ఈ జన్మకి నా గురువు గారు గణేష్ సారే. పత్రి సార్ని కలవక ముందు అంటే నేను ధ్యానంలోకి వచ్చినాక పత్రి సార్ని కలవలేకపోయాను, నాకు గురువు లేరా అనుకున్నాను. పత్రి సారే గణేష్ సార్ రూపంలో వచ్చారని గణేష్ సార్ పరిచయమై నాకు అర్థమైంది. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా ఆత్మ ప్రణామాలు. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా మా కుటుంబ సభ్యులకు కూడా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. నా పేరు శివపార్వతి అండి. అమరావతి నుండి వచ్చాను. నేను 2010లో నాకు ఒక మాస్టర్ 5 మినిట్స్ పక్క ఓనర్ గారింట్లో ధ్యానం నేర్చుకున్నాను. అంటే ధ్యానము అనేది నేను పుస్తకాలు భక్తి మార్గంలో ఉన్నప్పుడే పుస్తకాలు చదివేటప్పుడు హనుమాన్ చాలీసా, సాయి చాలీసా, లలితా సహస్రనామాల్లో కూడా అన్నింట్లోనూ ఏమని ఉండేదంటే ధ్యానం చాలా గొప్పది అనేది మాత్రం తెలుసు. కానీ అది ఎలా చేయాలి అనేది ఆ పూజా విధానం పుస్తకాల్లో ధ్యానం పదమే ఉంది కానీ ధ్యానం ఎలా చేయాలి అనేది చెప్పలేదు. కానీ అప్పుడు మైలవరంలో ఉన్నప్పుడు నా ఇంటి పక్కన ఓనర్ వాళ్ళు ధ్యానం ఒక 5 నిమిషాలు కూర్చోబెట్టారు. ఆ మాస్టర్ గారికి, నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. అదే సంవత్సరంలోనే ధ్యాన మహాచక్రం జరిగింది. ఆ ధ్యాన మహాచక్రం అనేది నా జీవితంలో అసలు నేను ధ్యానం చేయడం కోసమే వచ్చాను అనేది అర్థమైంది. ఏదైనా కూడా మన దగ్గర నుండే మనమే తెలుసుకోవచ్చు, అంతా మన లోపలే ఉంది. మొదటి రోజే నాకు వచ్చిన సమాధానాల ద్వారా నేను అర్థం చేసుకొని 2010 నుండి ఈరోజు వరకు కూడా ప్రతినిత్యం ధ్యాన సాధనలో ఉంటూ 2019లో పిరమిడ్ కట్టించుకొని ధ్యానం క్లాసులు నిర్వహిస్తూ అప్పుడు నాకు గణేష్ సార్ వీడియో ఒకటి విన్నాను. ఆ వీడియో వినగానే మా క్లాసుల దగ్గరికి సార్ని ఇన్వైట్ చేయాలి అని నాకు మనసులో అనిపించింది. సార్ని అడగగానే ఓకే అని అమరావతి వచ్చారు. ఆ తర్వాత నుండి జూమ్లో పాల్గొంటూ ఇప్పటివరకు నేను ఏదైనా కానీ జ్ఞానము అనేది విన్నాను, కానీ ఎంతమంది మాస్టర్స్ క్లాస్లో విన్నాను, కానీ మనల్ని మనం మార్చుకోవడం ఎలాగా అనేది గణేష్ సార్ చెప్పినంతగా నేను ఎప్పుడు వినలేదు. మనల్ని మనం మార్చుకోవాలి అంటే మాత్రం గణేష్ సార్ క్లాసులు వినాలి, ఆచరణ చేసుకోవాలి. ఆచరణ చేసుకుంటే తన జీవితాన్ని తను
శరీరాన్ని తీసుకున్నది ఎందుకు అనేది ఫుల్ఫిల్ చేసుకునే స్థితి గణేష్ సార్ మాస్టర్ గారి క్లాసుల ద్వారాగా ఆచరణ ద్వారాగా అందరూ కూడా అద్భుతంగా ఆత్మజ్ఞానాన్ని పొందుతూ ఈ జీవితాన్ని అద్భుతంగా మలుచుకుంటారని ఆశిస్తూ ధన్యవాదాలండి. సార్కి చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ముగ్గురు పిరమిడ్ మాస్టర్స్ ఈరోజు ఎంతో బ్రహ్మాండంగా మనకి సహాయం చేశారు. ఆ ముగ్గురు మాస్టర్స్ కూడా అన్నపూర్ణ గారు, శశికళ గారు, చంద్రకళ గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి ఒకసారి.
దానికైనా వస్తుంది. అంతే ఉండండి ఒక నిమిషం. గ్రాండ్ సక్సెస్ గ్రాండ్ సక్సెస్ ఒకసారి చూడాలి అందరూ, ఇది చూడాలి అందరూ. లుక్ హియర్, లుక్ హియర్. ఓకేనా?